ప్రైజ్ గాడ్. స్తోత్రం స్తోత్ర. వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. జార్జ్ అన్న ప్రార్థన చేయి. శక్తిగల బలమగల నామమునకు వందనాలు తండ్రి. నాయనా నీకు స్తోత్రం అయ్యా. నీ ఘనమైన నామమునకు వందనాలయ్యా. నీ ఉన్నతమైన నామానికి నాయన వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నా దేవా, 11 మాసాలు నాయన నీ బలిష్టమైన కృపా రెక్కల కింద నా తండ్రి అయ్యా క్షేమమునిచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు. మమ్మల్ని మా సంఘ బిడ్డలని మా ప్రాంతర బిడ్డలను ప్రేమించి నాయన ఇదిగో నా తండ్రి ఈ సంవత్సరము నాయన ఆఖరు మాసమున తండ్రి దేవా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి మొదటి నా తండ్రి నాయన ఆఖరు మాసంలో ప్రభా ఏర్పాటు చేసిన తండ్రి అయ్యా ఇదిగో తండ్రి శుద్ధీకరణ బలారాధనను బట్టి నా తండ్రి నీకు వందనములు నాయన. నీకు స్తోత్రాలయ్యా. నిన్నటి దినాన్ని మహిమకరముగా మార్చావు దేవా. అదిగో 2వ దినము నాయన 3వ శుద్ధీకరణ ఉదయవేళలో జరుగుతున్న తండ్రి ఇంతవరకు నాయన అయ్యా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. శుద్ధీకరణ ఆరాధన ద్వారా తండ్రి నీ బిడ్డల్ని ఎంతగానో ప్రభా నా తండ్రి నీ అభిషేకముతో నింపినందుకు నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ సమయంలో నాయన నీ దాసుడు నీ పక్షముగా నిలబడి ఉండగా బలమైన నీ ఆత్మతో నింపండి నాయన. బలమైన నీ శక్తిని నా తండ్రి దయచేయండి నాయన. అయ్యా ఆత్మ నా తండ్రి నడిపింపును నా తండ్రి దయచేయండి. ద్వయస్వరం వినిపించండి అయ్యా. నా తండ్రి నీ జీవం గల మాటలు నీ దాసుడు నోటి వెంట ఉంచి నా తండ్రి అయ్యా కావలసిన తండ్రి విలువైన శ్రేష్టమైన నా తండ్రి అయ్యా సందేశము నా తండ్రి మాకు వినిపించండి నాయన. కడవరి దినాలలో అంత్య దినాలలో నాయన మేము బ్రతుకుతున్నాం దేవానికి స్తోత్రాలయ్యా. మాతో మాట్లాడండి తండ్రి అయ్యా. సరిచేసే మాటలు దిద్దుబాటు చేసే మాటలు మాట్లాడండి నాయన. బలము పొందుకునే మాటలు మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నీకు వందనాలు తండ్రి అయ్యా. ఉన్నతమైన కృపను బలమును ఇచ్చి నా తండ్రి మాతోను మా ప్రాంతర బిడ్డలు అందరితోనూ మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థన. హల్లెలూయా. కృపగల తండ్రి నీ సందేశమును నీ ప్రజలకు వినిపించండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయము దయచేయండి. వాక్యముల నుండి లోతైన విషయాలు మీరు తెలియపరిచి బిడ్డలను బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. కొంచెం ముందు జరగండి అమ్మా. ఎక్కడికి రండి, ముందుకు రండి, బాగా ముందుకు. రాత్రి కూర్చున్నట్టుగా కూర్చోండి. హల్లెలూయా. ఇక్కడ దగ్గరలో కూర్చోండి. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలు దైవ స్వరము వినటానికి అలవాటు పడాలి. దేవుని బిడ్డలు దైవ స్వరము వినటానికి అలవాటు పడాలి. పరమ గీతములు బైబిల్ గ్రంథములో నుండి పరమ గీతములు 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. పరమ గీతములు మైకులో చదవండి. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చెను, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశములో వినపడుచున్నది. ఇది పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది.
పెట్టలు అనగా ఎవరు? పావురము అనగా ఎవరు? దేవుని స్తోత్రం కలుగును గాక. పెట్టలు అనగా ఎవరు? పావురము అనగా ఎవరు? పెట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము దేశములో వినబడుచున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ భూప్రపంచములో నివాసము చేస్తున్న మనకి నా ప్రియమైన బిడ్డలారా, సహజంగా ఎక్కువ వినిపించేది ఏంటి? ఏ స్వరాలు? పిట్టల స్వరాలే. పావుర స్వరం ఎప్పుడో అరుదుగా, చాలా రేర్. అర్థమైందా? రేరుగా వినపడింది. అదే రీతిగా ఇప్పుడు దేవుని రాజ్యమునకు సిద్ధపడవలసిన ఈ సమయంలో ఎక్కువగా వినిపించేది ఏంటయ్యా అంటే పిట్టల స్వరాలే. పావుర స్వరము ఎప్పుడో ఎక్కడో వినిపించుచున్నది. కానీ ఇప్పుడు సంఘము పిట్టల స్వరాలు వినాలా లేక పావుర స్వరము వినాలా? ఒక ప్రశ్న. ఇంతకీ పిట్టలంటే ఏంటి? పావురం అంటే ఏంటి? అంటే పిట్టలు అనే ఈ పదానికి కాకులు వస్తాయి, పిట్టలు వస్తాయి, కోవిలలు వస్తాయి, రకరకాల పక్షులు వస్తాయి. పావురము అనే పదానికి ఒక్కటే ఒకటి వస్తుంది, అది పావురమే. పిట్టలు అనగానే అనేక రకాల జాతులకి ఈ పిట్టలు పోల్చబడతాయి. పిట్ట ఒక జాతి లాగా ఉండదు, కానీ పావురం ఒకే జాతి ఉంటుంది. అదేంటంటే పావురపు జాతి. ఇక్కడ పిట్టలు అనగా అర్థం ఏంటంటే దురాత్మలు. పిట్టలంటే ఏంటి? దయ్యాలు, దురాత్మలు. ఇప్పుడు దేశములో పిట్టల స్వరాలు ఎక్కువ వినపడుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ ఎవరి స్వరాలు వినపడుతున్నాయి? దయ్యాల స్వరాలు ఎక్కువ వినపడుతున్నాయి. నాటికలు దయ్యాలు, సినిమాలు దయ్యాలు, సెల్ ఫోన్లో స్వరాలు దయ్యాలు. ఎన్ని దయ్యపు స్వరాలే. అవన్నీ బాగు చేస్తున్నాయా? బాగు చేయట్లేదు. ఇప్పుడు ఈ పిట్టల స్వరాలు వినబడుతున్న ఈ ప్రభు రాకడ చివరి దినాలలో పావురు స్వరం కూడా వినపడుతుంది. ఇక్కడ నీ మైండ్, నీ చెవులు పావుర స్వరము వింటుందా లేక పిట్టల స్వరాలు వింటున్నాయా? ప్రశ్న. పావుర స్వరము. పావురం అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిస్మం పొంది ఒడ్డు మీదకి రాగానే ఆకాశం తెరవబడి అక్కడ నుండి పావుర రూపములో పరిశుద్ధాత్మ దేవుడు దిగాడంట. పావుర రూపములో పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుల వారి మీద దిగినట్టు మనం మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చదువుతాం. గట్టిగా చెప్పండి. ఇక్కడ పిట్టలు అనగా దురాత్మ స్వరాలు, పావురము అనగా దేవుని స్వరము. దేవుని స్వరము. పిట్టల స్వరాలు, పావుర స్వరాలు. నా ప్రియమైన బిడ్డలారా, పావుర స్వరం ఒకటే, పిట్టల స్వరాలు అనేకములు. ఈ రోజున నువ్వు ఎవరి స్వరం వింటున్నావు? ఒక ప్రశ్న. పిట్టల స్వరాలు మనం ఎక్కడ పోయినా వినిపించేది అయ్యే. ఎక్కడ పోయినా వినిపించేది అయ్యే. ఈ స్వరాలు ఒకప్పుడు కొన్ని స్థలాలకి పరిమితమై ఉండేవి. ఈ రోజున ఇంట్లో కూడా వచ్చేసాయి. ఇంట్లో కూడా కొంతమంది మందిరాలకు వచ్చి కూడా సెల్ ఫోన్లో సీక్రెట్ వింటా ఉంటారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. ఇక్కడ కూడా పిట్టల స్వరాలు వింటారు కొంతమంది. భక్తి లేని వారు, భక్తిహీనులు, జ్ఞానం లేని వారు, జ్ఞానహీనులు,
బుద్ధిహీనులు. ఈరోజు నా ప్రియతని బిడ్డలారా, మనము పావుర స్వరం వింటే బాగుపడతాం. పావుర స్వరం వింటే పరిశుద్ధపరచబడతాం. పావుర స్వరం వింటే సరిచేయబడతాం. పావుర స్వరం మనల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తుంది. పావుర స్వరము మన జీవితాలను బాగు చేస్తుంది. దాని స్తోత్రం కలుగును గాక. నువ్వు చక్కగా ప్రార్థన చేస్తావు, విశ్వాసం కలిగి ఉంటావు, దైవ సన్నిధికి నమ్మకంగా వస్తావు, ఆత్మీయతలో బలపడుతుంటావు. ఈలోపు ఏదో ఒకరిలో ఈ సాతానుడు దూరి, అంటే దయ్యాలు దూరి పెట్టల స్వరాన్ని నీకు వినిపించి నీ మనస్సుని పాడు చేస్తాయి. నీ మనసును పాడు చేస్తాయి ఆ దయ్యాలు. నీ హృదయాన్ని పాడు చేస్తాయి, నీ ఆలోచనలు పాడు చేస్తాయి, నీ ఊహలు పాడైపోతాయి. ఎంత ఆత్మీయంగా ఉన్నా, ఎంత భక్తిగా ఉన్నా, ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఈ మాట వినగానే ఏంటైపోయా నేను. అవి పిట్టల స్వరాలు, పిట్టల స్వరాలు. అంత భక్తిగా, అంత ఆత్మీయంగా ఉన్న నీవు ఆ స్వరం వినగానే ఆత్మీయతను కోల్పోతావు. ఈరోజు నా ప్రియదిన బిడ్డలారా, ఈ శుద్ధీకరణ కూటాలలో మీ చెవులు దేవుని స్వరం వింటున్నాయా, లేక ఈ పిట్టల స్వరాలు అనబడుతున్న దయ్యాల స్వరాలు వింటున్నాయా అన్నది మిమ్మల్ని మీరు పరీక్షించుకోకపోతే మీ ఆత్మీయ జీవితం పాడైపోద్ది, మీ కుటుంబాలు కూడా పాడైపోతాయి. దేవుని మాట స్వచ్ఛమైనది, ముత్యము కంటే విలువైనది ఆయన మాట. చాలా పరిశుద్ధమైనది, సత్యమైనది, బాగు చేసింది ఆయన మాట. కానీ ఈ దురాత్మలు లేక సాతాను స్వరాలు మన జీవితాన్ని పతనం చేస్తాయి. మనకు ప్రారంభం అర్థం కాదు, మనం పడి చెడి పాడైపోయి ఎప్పుడో కొర ప్రాణంలో ఉన్నప్పుడు అప్పుడు అర్థమైంది, నేను పావుర స్వరము వినలేదు, ఎవరి స్వరం విన్నాను, పిట్టల స్వరం విన్నాను అని అప్పుడు బాధపడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పావుర స్వరం అంటే దేవుని స్వరమే, దేవుని స్వరమే. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వాక్యం చదివితే, నా గొర్రెలు నా స్వరము వినును. మనం ఎవరికి పోల్చబడ్డాం? గొర్రెలకి పోల్చబడ్డాం. గట్టిగా చెప్పండి, ఎవరికి పోల్చబడ్డాం? గొర్రెలకి, బర్రెలకి కాదు, మేకలకి కాదు. ఎవరికి పోల్చబడ్డాం? గొర్రెలకి. మన యేసుక్రీస్తు ప్రభుల వారు మంచి కాపరి, గొర్రెలకు గొప్ప కాపరి, ప్రధాన కాపరి. హల్లెలూయా. కాపరి అనబడుతున్న యేసుక్రీస్తు వారు గొర్రెలుగా ఆయన మనల్ని మేపుతున్నాడు. మన మీద ఆయన కాపరి అయి ఉన్నాడు. దావీదు అంటారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును. 23వ కీర్తన. శాంతి జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును. ఇట్లా అనేక విషయాలు ఒక కాపరికి గొర్రెలకి మధ్యలో ఉన్న ఆ సత్సంబంధం, ఆ అనుబంధాన్ని, అనురాగాన్ని సూచించే కీర్తన 23వ కీర్తన. ప్రియ దేవుని బిడ్డలారా, మనము గొర్రెలుగా పోల్చబడినప్పుడు మన కాపరి ఎవరండి? మన కాపరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం విను. అంటే ఇప్పుడు యేసయ్య స్వరం ఎవరిది? పావుర స్వరము, పావుర స్వరము. నువ్వు వింటున్న స్వరాలు ఏమిటి అన్నది నువ్వు గ్రహించాలి. నువ్వు వింటున్న స్వరాలు ఏమిటి అన్నది గ్రహించాలి. కొంతమంది మీ బంధువులలో మీ దగ్గరికి వస్తారు, ఏమండి మేము ఇదిగో ఈ ఫంక్షన్ పెట్టుకుంటున్నాం, అది ఇదని మీకు చెప్పగానే మీరు ఏమనలేక సైలెంట్గా సరే వస్తాంలేండి అంటారు. పోకపోతే మీకు రకరకాల ఆలోచనలు వస్తాయి. రేపు మేము ఫంక్షన్ పెట్టుకుంటే వాళ్ళు వస్తారా రారని. ఓకే చెప్పాలి, కానీ మీరు వెళ్తున్న స్థలము దేవునికి మహిమ వచ్చేదే కాదా? మీరు వెళ్ళే ఆ ఫంక్షను దేవుడు నిన్ను కాపాడే స్థలమా కాదా? అది దైవ స్వరమా కాదా? ఒకవేళ నిన్ను తీసుకెళ్ళి సాతానుడు ఆ సమయం లేదన్నా చేస్తే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? దేవుడు నన్ను కాపాడాయంటూ వస్తాడా అక్కడికి? అక్కడికి వచ్చి కాపాడతాడా? మనం వెళ్ళే ప్రతి స్థలానికి రాడు ఆయన. గుర్తుంచుకోవాలి మనం. ఇక్కడ నన్ను పావురం పిలుస్తుందా, పిట్టలు పిలుస్తున్నాయా?
మనుషులే మన ముందుకు వచ్చి నిలబడింది. కానీ మనుషుల్లో ఉండి ఎవరు మాట్లాడుతున్నారు? మనసులో ఉండి ఎవరు మాట్లాడుతున్నారు? సాతానుడు. దేవుడు ఏదెను తోటలో అవ్వని ఆదాముని దేవుడు అక్కడ ఉండమని చెప్పాడు. అన్ని పండులు నిర్భయంతరంగా తినండి, ఒక్క పండు మాత్రం తినొద్దు అన్నాడు. కానీ పాములో దూరి పాములో నుండి మాట్లాడిచ్చింది ఎవరో? పాములో నుండి ఆ స్వరం వినిపించింది ఎవరో? సాతానుడే. అన్ని పండ్లు తింటున్నారు, ఈ పండు ఎందుకు తినట్లా? ఇక్కడ సాతానుడు కూడా చూడండి, డైరెక్ట్గా ఆదాం దగ్గరికి వెళ్ళకుండా అవ్వ దగ్గరికి వెళ్ళాడంట. ఎందుకని? అవ్వ బలహీనమైనది, అవ్వకి ఆ పండు తినాలని ఆశ ఉంది, ఆ పండు తినాలని కోరిక ఉంది. మీరేమనుకోరంటే ఒక విషయం చెప్తానండి, గట్టిగా భక్తిలో నిలబడగలిగితే నిలబడేది పురుషుడే, స్త్రీల కంటే కూడా. నిలబడ్డా ఇంకెప్పుడు పడిపోవడానికి అవకాశం ఇవ్వడు. కానీ ఆ పురుషుణ్ణి మార్చడం చాలా కష్టం. ఒకసారి నిర్ణయించుకున్నాడు అనుకో, గట్టిగా నిలబడతాడు, స్త్రీల కంటే కూడా. స్త్రీలు ఎవరంటే కొన్ని కళ్ళబోలు మాటలు చెప్తే ఊరకనే మంచికి పడిపోతారు, చెడుకి పడిపోతారు. అందుకే వాక్యం చెప్తుంది స్త్రీలు బలహీనమైన ఘటమని. ఇక్కడ బలహీనమైనటువంటి స్త్రీ దగ్గరికి వచ్చాడు ఎవరో? సాతానుడు. అక్కయ్యలారా, మిమ్మల్ని పడేయాలంటే ముందు మీ దగ్గరికే వస్తాడు. దాని స్తోత్రం. స్త్రీల దగ్గరికే వస్తాడు. ఎందుకని? బలహీనమైన ఘట్టం. కొంతమంది పురుషులలో కూడా స్త్రీలు ఉంటారు. పురుషులలో కూడా మీకు ఆశ్చర్యం వేస్తుంది మాట. పురుషులలో స్త్రీలు ఏందంటే ఆత్మీయ అర్థం చెప్తున్నా నేను. పురుషులలో కూడా బలహీనంగా ఉన్న వాళ్ళు ఎవరికి పోల్చబడ్డారు? స్త్రీలకే పోల్చబడ్డారు. పురుషులలో కూడా నువ్వు బలవంతురాలుగా ఉంటే పురుష ఆధిక్యత నీకు దక్కిద్ది. నువ్వు బలహీనురాలు అయిపోతే స్త్రీ అంటే నువ్వు బలహీనురాలువే. దాని స్తోత్రం కలుగునగాక. స్త్రీ. ఇక్కడ చూడండి, సర్పము అనేది డైరెక్ట్గా ఆదాం దగ్గరికి వెళ్ళకుండా ఎవరి దగ్గరికి వెళ్ళింది? అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వని ఆ సాతాను ఆ స్వరము చేత మోసపరిచి, అవ్వలో నుండి ఎవరిని మోసపరిచింది? ఆదాముని. చూసారా? బలహీనులు మన దగ్గరికి వస్తారు, వాళ్ళు చర్చిలకు వెళ్ళినట్టే ఉంటారు. గమనించండి, వాళ్ళు కూడా మేము చర్చిలకు వెళ్తున్నామంటారు, దేవుని బిడ్డలాగే నటిస్తారు, అన్నీ చేస్తారు, కుడితిగా ఉంటారు. ఎక్కడే మనం తప్పించుకోవాలి. ఓహో, వీళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు, వీళ్ళు ఎట్టవుతారు దేవుని బిడ్డలో? వీళ్ళు ఎట్టవుతారు అసలు దేవుని బిడ్డలో? అంటే వీళ్ళందరూ ఎవరో? బలహీనులు. వాళ్ళల్లో ఉండి సాతానుడు మనకొచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు, మనకున్న రక్షణ, పరిశుద్ధత అన్నిటినీ పోగొడతాడు. ఆ తర్వాత కిందపడి బోల్తబడిన తర్వాత అప్పుడు అర్థమైంది నీకు, అయ్యో వీళ్ళ స్వరమిని నేనేమయ్యాను? మోసపోయాను. ఎవరిలో దూరి మాట్లాడతాడో మీకు అర్థం కాదు. అంత దైవ కుమారుడిగా, దేవుని చేత నిర్మించబడిన కుమారునిగా పిలువబడిన ఆదామును పడేయటానికి బలహీనురాలైన ఒక స్త్రీలో దూరి తనను వాడుకున్నాడు. ఈ రోజున బలహీనులైన విశ్వాసుల ద్వారానే మన ఆత్మీయత చెడగొడతాడు. వాస్తవానికి అన్యులు అనుకుంటాం మనం. అన్యులు చాలా మంచోళ్ళు, అన్యులు చాలా మంచి వ్యక్తులు. వాళ్ళని కూడా, అయ్యా మీరు యేసయ్య నమ్ముకున్నారుగా, మీలాగే మీరు ఉండండి. ఆ మధ్య ఒక సహోదరి, మన సంఘానికి వచ్చే ఒక సహోదరి, ఆమె ప్రభు చిత్తమై పరలోకం వెళ్ళిపోయింది. ఆ భూస్థాపన చేసేటప్పుడు వాళ్ళ బంధువులు అందరూ అన్యులే. ఎట్లా మా రీతిలో మేము చేయాలి అది ఇది అన్నారు. నేను చెప్పే విధానంలో చెప్పా, ఇలా చేయటం మీకు మంచిది కాదు, ఇది అనగానే, అయ్యా అంతేనంటారా? అటది మీ లెక్కలోనే చేయండి అని అంతమంది అన్యులు లోబడ్డారు. కానీ ఇక్కడ లోబడిన వాళ్ళు ఎవరో? విశ్వాసులే లోబడట్లా. ఇప్పుడు వాక్యం తెలిసిన వాళ్ళే. వాక్యం తెలియని వాళ్ళకి మనం ఏదైనా భయంగా ఒక మాట చెప్తే భయపడిపోతారు వాళ్ళు. దేవుని స్తోత్రం. పావుర స్వరం వింటున్నావా? పిట్టల స్వరాలు వింటున్నారా? గమనించండి. ఇక్కడ
సర్పములో దూరి మాట్లాడుతున్నాడు సాతానుడు. సర్పములో దూరి మాట్లాడుతున్నప్పుడు అవలో పడిపోయింది, వద్దన్న పండు తిన్నది. అంటే ఇక్కడ గమనించండి, దేవుడు అంత ఖచ్చితంగా చెప్పాడు కదా ఆ పండు తినొద్దని. కానీ ఇక్కడ ఎవరి స్వరానికి లోబడింది? పావుర స్వరానికా లేకపోతే పిట్టల స్వరానికా? దాని స్తోత్రం కలుగునుగాక. ఆదాముని పాడు చేయటానికి, అవ్వనే పాడు చేయటానికి సాతానుడు పాములో దూరి వాడి స్వరం అనే ఆ ఆయుధముతో ఇద్దరిని బలి చేసేసాడు. ఎంతో దేవునితో అన్యోన్యముగా మంచి సహవాసం కలిగి ఏ కష్టము లేకుండా చాలా హ్యాపీ లైఫ్ని సాతాను ఏం చేశాడు? పాడు చేసి పెట్టాడు. ఈ రోజున మంచి ఘనత ఉంటుంది, నీకు మంచి గౌరవం ఉంటుంది, మంచి దీవెనలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి, ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు మిమ్మల్ని ఏదో ఒక విధంగా అందరికంటే పై స్థాయిలో మిమ్మల్ని నిలబెడతాడు, తలలాగుంచుతున్నాడు. తోకలా ఉండకుండా ఆ స్థాయికి వెళ్ళిన నీవు ఏదో ఒక స్వరం విన్నావా? ఏదో ఒక స్వరం అంటే పిట్టల స్వరాలు. ఈ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. అంత దీవెన పొందిన నేను, అంత పైకెక్కిన నేను, అంతగా హెచ్చించబడ్డ నేను ఏమైపోయాను? పాతాళంలో పడిపోయానే. ఈ గొప్ప కృపను కోల్పోయానంటే ఏ స్వరము ద్వారా? పిట్టల స్వరము ద్వారా. గమనించాలి మనం. అక్కడ వాక్యం చెప్తుందంటే ఆది కాండంలో, నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, 3వ అధ్యాయం దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సాతాను స్వరానికి బలి అయిపోయిన అవ్వ ఆదాములు ఇప్పుడు నీ స్వరం వినగా, 10వ వాక్యం చదవండి. ఇప్పుడు దేవుని స్వరం వినగా అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబర్నిగా ఉంటుంది కనుక భయపడి దాగుకుంటున్నాను. చూడండి, సాతాను స్వరం విన్నప్పుడేమో వాళ్ళ జీవితంలో దిగంబరులు అయిపోయారంట. దేవుని స్వరం విన్నప్పుడు మహిమతో నింపబడ్డారు. దిగంబరులుగా చేసేసింది సాతాను స్వరము. పిట్టల స్వరాలు మిమ్మల్ని దిగంబరులుగా చేస్తాయి. పిట్టల స్వరాలు మీ పరిశుద్ధతను పోగొడతాయి. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటున్నాడు ఏమని? నీవు దిగంబరివి, దిక్కుమాలిన వాడవి. సంఘం మీద ఒక తప్పు మోపుతున్నాడు. వస్త్రములు కోల్పోయిన వారి వలె మనం ఉండకూడదు. దేవుడు మనకేమిచ్చాడు? వస్త్రాలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడు మనకే వస్త్రాలు ఇచ్చాడు? చూడాలి. ఏ వస్త్రం ఇచ్చాడు? రక్షణ, ప్రశస్తమైన నీతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, దీన మనసు వస్త్రం, స్తుతి వస్త్రం, చాలా ఉన్నాయి వస్త్రాల గురించి చెప్పాలంటే. ఈ వస్త్రాలన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు ఎలాకే మొత్తం పోయినాయి. ఎవరి స్వరం ఏంటే? ఇప్పుడు దేవుని స్వరం వినబడుతుంటే దాక్కుంటున్నారంట. అంటే ప్రారంభంలో రక్షణ పొంది, బాప్తిస్మం పొంది, దేవుని బిడ్డలుగా మారి కొంతకాలం భక్తి చేసి ఈరోజు వాక్యం వినపడుతుంది అనుకో, ఈ తప్పిపోయిన వాళ్ళు చర్చికి రా అమ్మాయి రాండండి అంటే ఇప్పుడు కాదులే, భయం వచ్చేస్తుంది వాళ్ళకి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిన్నెవరో ఒక అబ్బాయి ఒక ఫంక్షన్కి వెళ్ళి నా దగ్గరికి వచ్చాడు. అన్న నీ మాట ఏంటో నాకు భయం వేస్తుంది అన్న అన్నాడు. ఒక గంట వెళ్ళి ముందు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో, ఎందుకంటే నీ వెనకాల ఒక పెద్ద దయ్యం వచ్చింది. ఇప్పుడు నిన్ను భయపడేటట్టుగా ప్రేరేపిస్తుంది ఎవరో? ఆ దయ్యమే. నువ్వు వెళ్ళి ముందు మోకాలోంచి ప్రార్థన చేస్తారు. ఏడుతున్నాడు అని. ఎక్కడ పోయాడు? ఇటాడో ఎడ్లపాడ ఏదో ఊరుకు చెప్పాడు. హల్లెలూయా. ముందు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకో.
నీ వెనకాల వస్తానే వచ్చింది ఆ శక్తి. కొన్ని అర్థం కాదు. అప్పటి వరకు వాడు వెళ్ళేటప్పుడు కూడా బాగానే ఉన్నాడు, వెళ్ళి వచ్చిన తర్వాత భయం వేస్తున్నా అంటున్నాడు. ఇక్కడ భయపెడుతుంది ఎవరండి? దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మ ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు దేవుడు. ఇక్కడ చూడండి, సాతాను స్వరం విన్నప్పుడేమో వాళ్ళని ఏం ఆవరించింది? భయము ఆవరించింది. దేవుని స్వరం విన్నప్పుడు ధైర్యం వచ్చింది. ఈ రోజున నువ్వు పనిచేసే స్థలాల దగ్గర, ఇళ్ళ దగ్గర, కాలేజీలలో, ఆఫీసులలో, ఉద్యోగ స్థలాల్లో అనేక స్వరాలు వినబడతాయి. నువ్వు కొంచెం వివేచించాలి, గ్రహించాలి. ఈ స్వరము నన్ను బాగు చేసిద్దా, పాడు చేసిద్దా? నేను స్తోత్ర. సీక్రెట్గా చాలా ఎట్ట మాట్లాడతారంట, చాలా తీయగా మాట్లాడతారంట, చాలా తీయగా. ఆ ఫోన్లలో కూడా చూడండి ఎట్ట మాట్లాడతారు. హలో హలో హలో. అసలు ఆ మాటలు వింటేనే నా భార్య ఎప్పుడు ఇట్ట మాట్లాడదే, నా భర్త కూడా ఎప్పుడు ఇట్ట మాట్లాడే. బంగారం ఏంటంట, బంగారం. తర్వాత బేబీ అంట, బేబీ. దున్నపోతున్నట్టు ఉంటాడు. ఏం పేరండి? బేబీ. నా భార్య ఎప్పుడు ఇట్ట మాట్లాడితే, ఆహా ఈ స్త్రీ ఎవరో భలే మాట్లాడుతుంది. ఇంకా ఆ స్వరానికి ఏమైపోతారు? అవుట్. ఎప్పుడు అర్థమైంది వాడికి? సాంసోను అన్నీ బాగొట్టుకున్న తర్వాత, కళ్ళు పోయి, అభిషేకం పోయి, బంధించబడి హేళన చేయబడుతున్నప్పుడు, ఎప్పుడైతే అన్నీ కోల్పోయిన తర్వాత, అయ్యో ఈ దెలీలా స్వరం నన్ను ఏం చేసింది? కొంప ఉంచిందే. పావుర స్వరం విన్నప్పుడు నాకు ఈ గతి లేదే, దైవ స్వరం వింటున్నప్పుడు నేను ఈ పరిస్థితికి దిగజారలేదే, ఈరోజు ఏంది ఇట్ట అయిపోయానని ఏడుస్తున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, బైబిల్లో జారస్త్రీ మాటలంట నూనె కంటే నునుపైనవి, తేనె పలుకులు పలికిద్దంట. ఈరోజు సాతానుడు కూడా ఏ పలుకులు పలుకుతున్నాడు? అవ దగ్గరికి వచ్చి తేనె పలుకులు. నిన్ను పాడు చేసే వాళ్ళందరూ ఆ మాటలే పలుకుతారు. నిన్ను బాగు చేసే వాళ్ళ మాటలు కొద్దిగా కరుగ్గా ఉంటాయి, గుచ్చినట్టు ఉంటాయి. పాస్టర్లలో కూడా అంతే. ఈ తేనె పలుకులు పలికే పాస్టర్లు అందరూ మీకు అమ్ముస్తారు. లాస్ట్కి గద్దించి, ఖండించి, బుద్ధి చెప్పే సేవకులు ఉంటారు చూడండి. ఇట్లాంటి సేవకులు మీ జీవితాలను, మీ కుటుంబాలనే బాగు చేస్తారు. కానీ అలాంటి చోటకు రానిడు సాతానుడు. నా మాట ఎంతమందికి అర్థమైంది? తేనె పలుకులు పలుకుతారు. నేను స్తోత్రం కలుగును గాక. ఏంటి బ్రదర్, ఏంటి సిస్టర్, ప్రేమగా ఉలికినట్టుగా మన పిల్లల దగ్గరికి పోయి, ఏంట్రా అటనంగా, ఏయ్ తిను, పో, స్కూల్కి పో, కాలేజీకి వెళ్ళు, పని అంటామా లేదా? అంటే ఏం కనపడుతుంది ఇంట్లో? ఒక బాధ్యత, ప్రేమ. దేవుడు కూడా అంతే, కఠినంగా చెప్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. కొంతమంది సేవకుల మాటలో ఇట్లా ఉండవు, తేనెలు ఉలికినట్టుగా, కానీ బోల్తా పడుతుంటారు చాలామంది. దాని స్తోత్రం కలుగును గాక. ఆకట్టుకోవడానికి ఆ స్వరాలు చూడండి ఎట్లా ఉంటాయో. ఇలా కనిపిస్తాయి. మా పాస్టర్ గారు ఎప్పుడు మమ్మల్ని గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, కఠినంగా మాట్లాడతాడు. కానీ నేను ఎవరో భలే తీయగా మాట్లాడుతున్నాడే, మైండ్ దొల్లిద్దట్టు. నీకు ఇప్పుడు అర్థం కాదు. హల్లెలూయా. ఇప్పుడు అర్థం కాదు. అన్నీ పోగొట్టుకున్న తర్వాత, అమ్మో మా పాస్టర్ గారే కరెక్టు, ఆయన ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పినా ఆయన ప్రేమ వేరు, వీళ్ళు నన్ను అట్టిటిగా వదిలేశారు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన సంఘాలకు వచ్చేవాళ్ళు. అట్ట బోల్తా పడి కొంపంత కూల్చుకొని మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు. నేను స్తోత్ర. సాతాను స్వరము మనం గుర్తుపట్టాలి. సాతాను స్వరము. ఇక్కడ సాతాను స్వరం అనబడుతున్న ఈ పిట్టల స్వరాలకి లోబడిన అవ్వ ఆదాముల జీవితాలు పాడైపోయాయి. ఈ పిట్టల స్వరాలకు లోబడిన సాంసోను జీవితం పాడైపోయింది. ఈ పిట్టల స్వరాలకు లోబడిన సొలొమోను జీవితం కూడా ఏమైపోయింది? పాడైపోయింది. దైవ జ్ఞానం పొందినవాడు, అతనికి ముందు కానీ అతని తర్వాత కానీ సొలొమోనుకున్నంత జ్ఞానం ఎవరికి లేదు. అతను కూడా
ఈ పిట్టల స్వరాలకి లోబడిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దైవ స్వరానికి నీవు లోబడాలి. అందరు మోకాళ్ళు ఉంచండి, నేను తర్వాత చెప్తా మళ్ళీ వాక్యం. అందరు మోకాళ్ళు వచ్చి, ప్రభువా ఈ రోజున నేను ఏ స్వరానికి లోబడుతున్నాను? ఏ స్వరానికి లోబడుతున్నాను? పిట్టల స్వరమా, పావుర స్వరమా? పావుర స్వరము దేశములో వినిపించుచున్నది. ఈ రోజున నీ ఆత్మీయతను చెడగొట్టే ప్రతి స్నేహము కూడా పిట్టల స్వరాలే. ఈ రోజున నీ భక్తిని పాడు చేసే ప్రతి స్వరం కూడా పిట్టల స్వరాలే. ఈ రోజున నీ పరిశుద్ధతను పాడు చేసే ప్రతి స్వరము కూడా పిట్టల స్వరాలే. నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా ఆత్మీయంగా ముందుకెళ్ళకుండా, పరిశుద్ధపరచబడి దేవునికి దగ్గరగా ఉండకుండా ఎక్కువగా ఈ స్వరాలు నీకు వినిపిస్తూ ఉంటాయి. మానవ రూపంలో వినపడతాయి ఆ స్వరాలు, మానవ రూపంలో వినపడతాయి. నీకు మంచి చేకూరుస్తున్నట్టుగా వినపడతాయి ఆ స్వరాలు. దేవుని మాట కఠినంగా ఉంటుంది కొన్నిసార్లు, దేవుని స్వరం గంభీరంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంఘమా, ఈ పిట్టల స్వరాలు విని ఈ రోజున అనేక మంది ఆత్మీయతను కోల్పోయారు. పిట్టల స్వరాలు విని అనేక కుటుంబాలు పతనమైపోయినాయి. పిట్టల స్వరాలు విని అనేక మంది ఆత్మీయ శిఖరాలు ఎక్కి పడిపోయారు. ఈ రోజున ఏ స్వరానికి నీ చెవులు ఇవ్వగలుగుతున్నావు? ఏ స్వరాలకి నీ చెవులు యొగ్గగలుగుతున్నావు? దేవుని స్వరము నిత్య జీవాన్ని ఇస్తుంది. దేవుని స్వరము నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంది. దేవుని స్వరము నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. దేవుని స్వరము నిన్ను పరలోక రాజ్యానికి సిద్ధపరిచింది. దేవుని స్వరము నిన్ను ఎప్పుడూ కూడా సంఘ సహవాసములో నిలబెడుతుంది. దేవుని స్వరము ఎప్పుడూ కూడా పరిశుద్ధ సమూహములో స్థిరపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వచ్చే, నీ స్వరము వినిపించుము దేవా, నీ చిత్తము బయలుపరచు ప్రభువా. నీ స్వరము వినిపించుము దేవా, చప్పట్లో. నీ చిత్తం బయలుపరచు ప్రభువా. నా ప్రార్థనకు చెవియొగ్గి నా మొరను ఆలకించి నే బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములతో నింపు. నీ స్వరము వినిపించుము దేవా. అందరు మోకాళ్ళ మీదకి రండి, అందరు మోకాళ్ళ మీదకి రండి. నువ్వు పడిపోకముందే, చెడిపోకముందే, దేవునితో సంబంధం కోల్పోకముందే ఏ స్వరము వింటున్నానో, పావుర స్వరమా, పిట్టల స్వరాలని నువ్వు గ్రహించుకోకపోతే నీ ఆత్మీయత పాడైపోతుంది. నీ స్వరము వినిపించుము దేవా, నీ చిత్తం బయలుపరచు ప్రభువా. ఆమేన్. నీ స్వరము వినిపించుము దేవా, నీ చిత్తము బయలుపరచు ప్రభువా. నీ స్వరము వినిపించుము దేవా, నీ స్వరము వినిపించుము దేవా. నీ చిత్తం రిబాలకర ఉర్రాశాల, నీ చిత్తం, నీ చిత్తం బయలుపరచు, నీ చిత్తం బయలుపరచు, నీ చిత్తం బయలుపరచు. రిబాలా రాశికరా బాబాలా రిబాలా కందరాల రాబాబా రిబాలా కందరాబల బరబర శిబిదికి దబద కురబలందర బలదియా శిబిదికి దబద కురబద బల కందర బలదియా శిబిదికి దబద కురబద బద కరబలదియా. ఆమేన్, హల్లెలూయా. కూర్చోండి. పిట్టల స్వరాలు మనకి ఎలా వినబడతాయి అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కాలేజీ పిల్లలు, హల్లెలూయా, ఎక్కువ తగ్గించు. కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, నా ప్రియ దేవుని బిడ్డలారా,
వారికి ఎలా వినపడతాయి? ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటారు, ఈ మధ్య ప్రేమలు అనే ఒక పిచ్చిలో చాలామంది యవనస్తులు బలైపోతున్నారు. నేను మీ అందరికి చెప్తున్నాను, యవనస్తులకి ఈ ప్రేమ పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వవు. చాలామంది యవనస్తులు ఈ ప్రేమ పెళ్ళిళ్ళు అనే ఒక పిచ్చిలో చాలామంది వెళ్ళిపోతున్నారు. ప్రేమ పెళ్ళిళ్ళు సక్సెస్ అవ్వవు. ఎందుకనంటే వాటి వలన చాలా కోల్పోతారు. తల్లిదండ్రులను, అలాగే కొంతమంది ఆస్తి పాస్తులను కోల్పోతారు. తర్వాత గుడ్డిగా అట్రాక్షన్లకి లోబడిపోతారు. మన స్నేహితులు ఉంటారు, పక్కన మన స్నేహితురాళ్ళు ఉంటారు, కొంతమంది ఆ ఆడపిల్లలకి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక విధంగా లైన్ గలపాలని చూస్తారు. ఇదే పెట్టస్వరం అంటే. నువ్వు వెళ్ళావు, చదువుకున్నావు, పాస్ అయ్యావు, ఒక ఉన్నత భవిష్యత్తుకి వెళ్ళి చూడాలి. అర్థమైందా? పెట్టల స్వరం వినబడినప్పుడు నీ చదువు పాడైపోద్ది, నీ కెరీర్ మొత్తం దెబ్బతింటది. అక్కడ నీ స్నేహితుల వల్లే ఆ స్వరాలు నీకు వినపడతాయి. కాలేజీలలో, పనుల దగ్గర ఎట్లా వినపడతాయి? మనతో వచ్చే పని వాళ్ళ ద్వారా, అంటే మనతో పాటు, అంటే మీతో పాటు పనికి వస్తారు కదా, వాళ్ళల్లో నుండి వినపడతాయి. వాళ్ళ అబ్బాయి నీకు వెళ్ళి చూస్తున్నాడే, ఈ అమ్మాయి నిన్ను బాగా ఇష్టపడుతుంది, ఇలాంటివి వినపడుతుంటే జాగ్రత్త. అర్థమైందా? పనుల దగ్గర ఆ అబ్బాయి నీకు వెళ్ళి చూస్తున్నాడు, నిన్ను బాగా ఇష్టపడుతున్నాడు, ఈ అమ్మాయి నిన్ను బాగా ఇష్టపడుతుంది. ఇక్కడ భర్త గుర్తురాడు, భార్య గుర్తురాదు, కుటుంబం గుర్తురాదు. అప్పటి నుండి అన్నీ మారిపోతాయి. డ్రెస్సులు మారిపోతాయి, మాటలు మారిపోతాయి, స్టైల్ మారిపోతాయి. హల్లెలూయా. ఏడాడ పేడ అంతా తెచ్చి మొహానికి పూసుకుంటావు అందంగా తయారవ్వాలని. ఈ భర్తను పట్టించుకోవు, భార్యని పట్టించుకోడు. పచ్చని కాపురాలు ఏమైపోతాయండి? పతనం అయిపోతాయి. ఏ స్వరాల వల్ల? ఇంకా దీనికి ఏదేదో చెప్తారులేండి. ఎందుకు ఆ వేషం వేసావంటే అది బాగలేదు, ఇది బాగలేదు, ఇంకేదో చెప్తారు అందుకేసానని. కానీ అంతరంగం దేవుడికి తెలీదా? నువ్వు ఎందుకు వేషం మార్చావో దేవుడికి తెలీదా? చెప్పండి. నా భార్య కోసం నేను వేసుకున్నా, నా భర్త కోసం నేను వేసుకున్నా, ఓకే, మంచిది, తప్పులేదు. భార్య భర్తల కోసం అందంగా తయారైతే తప్పేం లేదు. హల్లెలూయా. అది దేవుడు అంగీకరిస్తాడు. నా భార్య కోసం నేను శుభ్రంగా ఉన్నాను, నా భర్త కోసం నేను శుభ్రంగా ఉన్నానంటే తప్పేం లేదు. దేవుని యొక్క వాక్యం దానికి అంగీకరిస్తుంది. హల్లెలూయా. ఏదైనా ఉభయుల సమ్మతి చొప్పున నిర్ణయాలు తీసుకోవాలి. కానీ నేను భార్య కోసం కాదు, భర్త కోసం కాదు, ఇంకొకరి కోసం అంటే అది అక్రమ సంబంధం. ఏంటిది? దట్ ఈజ్ ఇల్లీగల్ కనెక్షన్. లీగలా, ఇల్లీగలా? నేను అంటాను, ప్రేమించి పెళ్లి చేసుకునే కంటే పెళ్లి చేసుకుని ప్రేమించండి. ఆమేన్. ప్రేమించి పెళ్ళి బొల్లి అని మోసపోయే కంటే పెళ్లి చేసుకొని ప్రేమించండి. ఎందుకంటే నా అనుభవంలో చెప్తున్నా, ఎంతోమంది ఇట్లా ప్రేమలో దోమలు అని చెప్పి నాశనం అయిపోయారు. హల్లెలూయా. చాలామంది, కొంతమంది నాకు కూడా అంటగట్టారు అట్లాంటిది. అదేమి లేదండి, దైవ చిత్తానుసారంగానే నా వివాహం అయితే దైవ చిత్తానుసారంగా అయింది. గట్టిగా చెప్పండి. ఇంకొక 2 గంటల్లో పెళ్ళి అవుతుంది అన్నప్పుడు నేను దిగాను. ఎక్కడ? పెళ్లి మండపం దగ్గర. దేవుని స్తోత్రం. పెళ్ళిళ్ళు ప్రేమలు ఇవన్నీ వేస్ట్. ఈ ప్రేమల దోమలు అవన్నీ ఏమి లేవు. ఎందుకనంటే దైవ చిత్తానికి లోబడాల్సి వచ్చింది అంతే. హలో చెప్పండి గట్టిగా. దాన్ని కూడా పులిమేరు కొంతమంది. తర్వాత నిదానంగా అర్థమైంది అందరికీ. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక విషయం చెప్తా ఏనండి మీకు, నా ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞానము పొందినప్పుడు మనకి మంచి చెడులు ఎవరు చెప్తారు? దేవుడే చెప్తాడు. ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్ణయంలో నువ్వు సక్సెస్ అయితే గుడ్. నువ్వు తీసుకున్న నిర్ణయానికి ఒకరోజు ఏడిస్తే నేను మంచి మార్గంలో రాలేదే,
ఎందుకు ఇట్లా అయిపోయాను నువ్వు బాధపడితే? నువ్వు వెళ్ళిన రూటు సరైనది కాదు, మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. హల్లెలూయా. మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. ఒకసారి మైసూరు నుండి బెంగళూరు వచ్చి బెంగళూరు టు ఆంధ్ర వస్తున్నప్పుడు ఒక వ్యక్తిని అడిగితే, ఈ దారిలో వెళ్ళండి, మీరు ఆంధ్ర రోడ్డుకి వెళ్తారన్నారు. ఆ రోడ్లో వెళ్తే కొంత దూరం పోయిన తర్వాత యూటర్న్ తీసుకోమని వస్తుంది మళ్ళీ లొకేషన్. దాదాపు 7-8 కిలోమీటర్లు వెళ్ళిపోయాం. అప్పుడు అనిపించింది నాకు, కొంతమంది తెలియని వాళ్ళ సలహాలు వింటే మళ్ళీ ఏం చేయాల్సి వచ్చింది? మళ్ళీ తిరిగి నిర్ణయాలు కరెక్ట్గా ఉండవు. ప్రియ దేవుని బిడ్డలారా, పెట్టల స్వరాలు మీకు ఎక్కడ వినపడతాయి. చాలా భక్తిగా ఆత్మీయంగా ఉన్న నీవు ఇక ప్రార్థన చేసుకోలేవు, వాక్యం చదవలేవు, మందిరానికి రాలేవు. ఇదిగో ఇదే గుర్తు వస్తుంది, నేను తప్పు చేశాను, ఎక్కడో తప్పు చేశాను. నా మనసు ప్రార్థన చేయడానికి అంగీకరించట్లా. ఏ స్వరం వినపడ్డది నీకు? ఏ స్వరానికి లోబడ్డా? పెట్టల స్వరం. దాని స్తోత్రం కలుగును గాక. ఎక్కడ పనుల దగ్గర, జాబ్ చేసే స్థలాల దగ్గర కూడా ఈ మధ్య యూట్యూబ్ని ఎక్కడైనా కొట్టండి, చాలామంది అధికారులు దొరికిపోతున్నారు. పోలీస్ ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు కూడా దొరికిపోతున్నారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఈ కలెక్షన్లో, ఇల్లీగల్ కనెక్షన్లో. ఎందుకని? ఫోన్లో మాట్లాడటం, ఫోన్లో ఏం చేస్తున్నారు? ఫోన్లో వాటిని ఇది అంటారు చూడండి, దాని స్తోత్రం కలుగును గాక. ఆ ఫోన్ రికార్డులో దొరికిపోతున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో, నేను కాదు, నా స్వరం కాదు, అది అని మళ్ళీ అడ్డం తిరుగుతున్నారు. కానీ నా ప్రియమైన బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, తప్పుని నిప్పుని ఎవడ కప్పివేయలేడు. తప్పుని కప్పలేడు, నిప్పుని కప్పలేడు. జాగ్రత్త. నువ్వు సహవాసాలు చేసేవాళ్ళు కొంతమంది నీ పక్కనే ఉంటారు. ఏం కాదు, నీ మొగుడు కంటే చాలా అందంగా ఉండలా, నీ భార్య కంటే చాలా అందంగా లేదంటారా? ఏం కాదులేరా. ఇప్పుడు అర్థం కాదు నీకు. నీ కుటుంబం అంతా పతనమైపోయి నడి రోడ్డు మీద పడి ఉన్నవన్నీ పోగొట్టుకొని రోతబట్టి తలదించుకునే రోజున అప్పుడు అర్థమైంది, నేను చాలా తప్పు చేశానే. నా మాట మీకు అర్థమవుతుందా? పెట్టల స్వరం అంటే ఇదే. దేవుడు నాకు ఒక భార్యని ఇచ్చాడు, ఒక భర్తని ఇచ్చాడు, ఓకే, సంతోషం. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? భర్త లేనప్పుడు, భార్య లేనప్పుడే జరిగేది. ఇవన్నీ వాళ్ళు ఉన్నప్పుడు జరుగుతాయా? వాళ్ళు ఉన్నప్పుడు జరగవు. వాళ్ళు లేనప్పుడు. నీ భర్త నీకంటే పెద్ద అందగాడు కాకపోవచ్చు, అందగత్తె కాకపోవచ్చు నీ భార్య, కానీ పెండ్లి ప్రమాణాలకి నువ్వు లోబడాలి. హల్లెలూయా. పెండ్లి ప్రమాణాలకు లోబడాలి. పెండ్లి ప్రమాణాలకి. పెండ్లి చేసుకునేటప్పుడు పలానా మరియమ్మని నిన్ను రోగమందు, ఆరోగ్యమందు, ఏ పరిస్థితి వచ్చినా నేను విడవను, ఎడబాయనని దేవుని ఎదుట, సంఘం ఎదుట ప్రమాణం చేస్తానని ప్రమాణం చేశారా లేదా? గోపి, ప్రమాణం చేసావా? క్రైస్తవ పిల్లని ఇది కదా? హల్లెలూయా. అలాగే ఇక్కడ పెండ్లి కుమార్తెని ప్రమాణం చేయించినట్టు పెండ్లి కుమారుని కూడా ఏం చేపిస్తారు? అప్పుడు ఎక్కడ చేస్తున్నావు నువ్వు ప్రమాణం? దైవ సన్నిధిలో ప్రమాణాలు మీరిపోతున్నారు చాలామంది. దాని స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఆ మాటలు వింటున్నప్పుడు నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఈ ఏరియాలోనే ఒక అమ్మాయికి పెళ్ళయింది. నేను పేరు చెప్పను. మొత్తానికి పెళ్ళయింది. ఒక మంచి ఆత్మీయుడి అతను కూడా. కానీ తర్వాత ఈరోజు వాళ్ళు కలిసి లేరు. అప్పుడప్పుడు వాళ్ళని చూసినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఆ భర్త అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తాడు, ఇట్లా అయిపోయిందన్న మా జీవితం, మంచి ఆత్మీయురాలని నాకు ముందు చెప్పి మోసం చేశారు, ఇది అన్నట్టు ఎవరు చెప్పారు రా అన్న. చెప్పారులే అన్న, అక్కడ విజయవాడలో ఈరోజు ఇట్లా అయిపోయింది. చూడండి, ఆ పిల్లలు అటు ఇటు తిరుగుతున్నప్పుడు కొంతమంది ఆ తండ్రులు ఆ పిల్లలకి ఏదో ఒకటి ఇప్పిస్తుంటారు. ఈ రోడ్డు మీద ఇప్పిస్తున్నప్పుడు ఆ పిల్లలు దికాల పోయి చూస్తుంటే ఎన్నోసార్లు నేను కొనిచ్చే వాళ్ళకి, ఆ తండ్రి లేకపోవటం వలన ఎన్నోసార్లు నేను కొనిచ్చే వాళ్ళని చూసి బాధపడి, చచ్చిపోయాడంటే వేరండి, చచ్చిపోవాలా, బ్రతికుండి ఏమైపోయారు? ఈ తప్పుడు కార్యక్రమం వల్ల తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట అయిపోతే మధ్యలో బలైపోయింది ఎవరో?
ఆ తల్లిదండ్రులు వచ్చి కొనిస్తా ఉంటే అర్థమైందా? ఈ పిల్లలు ఇటు ఉసూరు మొహం వేసుకొని చూస్తుంటారు. ఇక్కడ చాలాసార్లు నేను డబ్బులు ఇచ్చేవాళ్ళు కొనుక్కోమని. హల్లెలూయా. ఇక్కడ ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది పిల్లలకంటే కేవలం తండ్రిదైనా తప్పు అయి ఉండాలా, తల్లిదైనా తప్పు అయి ఉండాలా. ఏ స్వరాలకి లోబడ్డారు వీళ్ళు? దాని స్తోత్రం కలుగును గాక. ఒకరోజు నేను పిలిచి అడిగాను ఆ పిల్లల్ని, మీ నాన్న దగ్గరికి వెళ్తారంటరా, మీ నాన్న రాడా అంటే, మా నాన్న వచ్చి వెళ్తామన్నా మేము, ఇది పరిస్థితి ఇది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే రెండు కళ్ళు లాంటి వాళ్ళండి. నీకు అమ్మ కావాలా నాన్న కావాలంటే అమ్మ కావాలంటారా నాన్న కావాలంటారా? ఇద్దరు కావాలంటారు. అవునా కదా? పిల్లలకి ఇద్దరు కావాలా లేదా? అమ్మ కావాలి అంటే ఏ కన్ను పొడుచుకోమంటే కలుగుతారండి వాళ్ళు. పిల్లలకి ఎవరు కావాలి? అమ్మ కావాలి, నాన్న కావాలిగా. వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన కొన్ని దుష్ట గుణాల వల్ల పిల్లలు ఏమైపోయారంటే అనాథులు, బతికి అంటే తల్లిదండ్రులు బ్రతికి ఉండి అట్టయిపోయారు. దీని అంతటి కారణం ఏంటంటే వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం బాగానే ఉన్నారు, పిల్లలు పుట్టేదా బాగానే ఉన్నారు. మధ్యలో కొన్ని స్వరాలు వాళ్ళకి వినబడ్డాయి. ఆ స్వరాలు వినబడటం వలన భర్త మీద ప్రేమ తగ్గిపోవటమో, భార్య మీద ప్రేమ తగ్గిపోవటమో. జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఏ స్వరాల వల్ల? పిట్టల స్వరాల వల్లే. నీ భర్త అంటే పడి చచ్చేదానివి కదే, ఏంది ఈ రోజు వాడు అంటే అసహించుకుంటున్నావు? చెవులో ఏ స్వరం పడింది? ఒక విషయం చెప్పమంటారు మీకు. ఒక పురుషుడైనా స్త్రీ అయినా వేరొక కనెక్షన్ కానీ పెట్టుకుంటే, మీ అందరూ చెప్తున్నా, 100 అబద్ధాలు చెప్తాడు వాడు. 100 అబద్ధాలు చెప్పిద్ది ఆ సహోదరి. భర్త తన్నకపోయినా తన్నాడని చెప్పిద్ది. కొన్ని తప్పులు చేయకపోయినా నమ్మిస్తుంది అందరినీ. ఆ అమ్మాయిని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నించే వాళ్ళకు కూడా ఏమని చెప్పిద్ది అంటే, నిన్ను కూడా మొన్న మా ఆయన తిట్టాడయ్యా అని చెప్పిద్ది. అతను వచ్చి మాట్లాడకుండా, నిన్ను కూడా తిట్టాడయ్యా, ఇదయ్యా అదయ్యా. ఎందుకంటే నా అనుభవపూర్వకం చెప్తున్నా ఇవన్నీ. దాని స్తోత్రం. చాలా చాలా ఉంటాయి. ఇది ఇద్దరిలో జరిగిద్ది. ఒకళ్ళని తీయటానికి లేదు, ఒకళ్ళని పెట్టడానికి లేదు. ఇద్దరిలో ఉంటాయి ఇట్లాంటి తల్లిదండ్రులు ఇద్దరిలో. జాగ్రత్త. మంచి కుటుంబం మీది. హల్లెలూయా. ఏదో మీరు కష్టపడుతున్నారు, కలవ గంజి తాగుతున్నారు, హ్యాపీగా ఉన్నారు, అట్లా వెళ్ళిపోండి. మధ్యలో ఎక్కడైనా ఈ సాతాను స్వరాలకు లోబడ్డారా పాడైపోతాయి కుటుంబాలు. నా మాట ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. పావురు స్వరం ఎలా ఉంటుందంటే మంచిగా ఉంటుంది. దాని స్తోత్రం. పావురు స్వరం ఎవరిది? దేవుని స్వరం. దేవుని స్వరం ఎప్పుడు మనల్ని ఏం చేసిద్ది? రక్షించిద్ది, కాపాడిద్ది, తప్పించిద్ది. దాని స్తోత్రం కలుగును గాక. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా. హల్లెలూయా. ఏదేను తోటలో, ఏదేను తోటలో పాట బాగుంటుంది. ఆలాపించెను స్వరము. ఏదేను తోటలో అవ్వా ఆదామంటే డాడీ డాడీ అని పరిగెత్తారా లేదా? ఎప్పుడైతే సాతాను స్వరానికి లోబడ్డారో అనుబంధం ఉందా? ఆ స్వరానికి లోబడలేదు, సాతాను స్వరానికి లోబడిపోయారు. వారి జీవితం పతనం అయిపోయింది. కొంతమంది ఇంకో స్వరాలు కూడా ఉంటాయండి. ఏ స్వరాలు చెప్పమంటారా? ఇప్పుడు నీతి నిజాయితీగా రోజుకు ఒక 500, ఒక 1000 రూపాయలు, ఒక 300, 400 కూలి వస్తుంటుంది. ఇంకో స్వరం వచ్చేమని చెప్పిద్ది అంటే, ఈ పని చేస్తే నీకేం రావు కానీ
మీకు చిన్న విషయం చెప్పాలి. ఈ మధ్య ఒక చిన్న వీడియో చూశాను. ఒక అమ్మాయి యవనస్తురాలు ఒక పెద్ద ఆయనతో పాపం చేస్తూ ఒక రూమ్లో దొరికింది. దొరికినప్పుడు ఏం జరిగిందంటే, తండ్రి సమానుడైనటువంటి ఆయనతో ఈ తప్పు చేయటానికి నీకు ఎట్ట మనసు వచ్చిందే అని ఆ తల్లి తల బాదుకుని ఏడుస్తూ ఉంది. ఆ పాపం చేసిన వ్యక్తిని కూడా ఇల్లు అడుగుతున్నారు. కూతురు లాంటి వయసు అమ్మాయిని అలా చేయడానికి నీ మనసు ఎట్ట వచ్చిందంటే, ఆ అమ్మాయి ఇష్టపడింది అట్టా ఇటని చెప్తున్నాడు. లోపు ఈ పిల్లని గుచ్చి అడుగుతుంటే అప్పుడు ఏడుతో చెప్తుంది, అమ్మా మనకేం ఇల్లు లేకపోయా, వాకిలు లేకపోయా, మనం కష్టపడి సంపాదించే సంపాదన దేనికి ఒక మొలకి రాకపోయా, ఈ విధంగా తప్పు చేస్తే డబ్బులు బాగా వస్తాయని నా స్నేహితురాలు నాకేమిచ్చింది, సలహా ఇచ్చి. అవి మన నోటికి రాకూడదు. ఒక వ్యక్తితో తప్పు చేస్తే 5,000, ముగ్గురితో తప్పు చేస్తే 15,000 అంట. ఇట్లాంటి స్వరాలు కూడా వినపడుతున్నాయి. అర్థమైంది మీకు? చాలామంది ఇట్లాంటి డబ్బు కకృతి పడిపోయి వాళ్ళ జీవితాలని పతనం చేసుకుంటున్నారు. నీ జీవితం గురించి ఆలోచించావా? అది దాన్ని చూపించినటువంటి ఒక మీడియా అంటే ఒక జర్నలిస్ట్ అడుగుతుంటే ఏం గుర్తు రాలేదు, ముందు మా కుటుంబం బాగుపడటానికి ఈ రూట్ని నేను ఎంచుకున్నాను అంటుంది. ఎంతకాలం 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 ఎంతకాలం? ఆ తర్వాత నీ జీవితం పతనం అయిపోయింది. నా జీవితం ఎట్ట అయిపోయినా పర్వాలేదు అంటుంది. హల్లెలూయా. మితిమించిన ధనం మీద వ్యామోహం కలిగిన వ్యక్తులు ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేస్తారు. ఉన్న దాంట్లో తృప్తి పడండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. హల్లెలూయా. చాలా భయంకరమైన తప్పులు జరుగుతున్నాయండి ఈ లోకంలో ఇప్పుడు. ఇంట్లో ఎవరైనా నివారించే వాళ్ళు ఉంటే మంచిది. ఎట్టండి నివారించాలి. తప్పమ్మా తప్పు. ఆ ప్రారంభంలోనే గద్దించి బుద్ధి చెప్పి అవసరమైతే 4 ఇల్లు అడుక్కొని తిందాం, అలాంటి తప్పుడు పనులు చెయ్యకూడదు అని చెప్పే బుద్ధిమంతులు ఎవరైనా ఉన్నారా ఇళ్లలో? ఉండాలి. దాని స్తోత్రం కలుగునుగాక. ఈ ఇళ్ళమ్మట వస్తారు చూడండి కొంతమంది వాయిదాలు కానీ, ఫ్రిడ్జ్లు ఇస్తాం, కూలర్లు ఇస్తాం, ఇంకేమి ఇస్తాం. ఈ మధ్య ఇల్లు కూడా తాకట్టు పెట్టుకుంటామని వస్తున్నారు. తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కట్టేటప్పుడే దాక్కుంటావు, కట్టేటప్పుడు బాత్రూంలో దాక్కుంటావు, హల్లెలూయా, చెట్ల సాడం దాక్కుంటావు, కట్టేటప్పుడు అవసరమైన మందిరాలు కూడా మానేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితిలో ఒక సహోదరుడు, అన్న ఈ రాత్రి నేను పారిపోతున్నానన్నా అన్నాడు చుట్టుకుంటు దగ్గర. ఎందుకు పారిపోతున్నావు అంటే, తెలియని రోజులు విపరీతంగా అప్పులు చేశాను. యాడికి పోతున్నావన్నా? కనిగిరి వెళ్ళిపోతున్నానన్నా, ఇక్కడ అప్పులు ఒత్తిడి ఎక్కువ అయిపోయింది. నేనన్నా నువ్వు దేవుని బిడ్డవు కదా, మందిరానికి వెళ్ళేవాడివి కదా, ఇలా అప్పులు చేసి పారిపోవటం వాక్యానుసారమేనా అంటే, కాదన్నా ఏం చేస్తావు, తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది అప్పు, అవి తీర్చలేక అన్నీ బాగొట్టుకుంటారు, స్థలాలు బాగొట్టుకుంటావు, ఇల్లు బాగొట్టుకుంటావు. ఆ సమయంలో ఇంకోటి జరిగిద్దండి. స్థలం ఒక 10 లక్షలు చేసింది అనుకోండి, నీకున్న అప్పు 4 లక్షలు అనుకోండి, 10 లక్షల స్థలం ఎంతకు పోవాల్సి వచ్చేటప్పుడు వదిలేయాలి, తప్పదు. ఈ గోతి కాడ గుంట నక్కలు కాసుకుని ఉంటారు కొంతమంది, ఏడ తక్కువకి ఇస్తే తీసేసుకోవాలని. ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడ దొరికితే అక్కడ పీక్కొని తిన్నావు. తిన్నంతకాలం పని చేయలా, ఆలోచన రాలా. ఈ మధ్య ఒక అమ్మాయి, మన చర్చికి వచ్చే అమ్మాయి క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఆ అమ్మాయిని శవాన్ని పెట్టడానికి అద్దింట్లో వాళ్ళు ఒప్పుకోలా, హాస్పిటల్లో ఒప్పుకోలా.
శవాన్ని పెట్టడానికి. నేను జాలిపడి ఏం చేశానంటే, మాకు గ్రౌండ్ ఉంది, ఆ స్థలంలో పెట్టుకోండి, లేదంటే ఇంకొక స్థలం ఉంది అక్కడ, ఆడని పెట్టుకోండి, ఇది పరిస్థితి అని చెప్పాను. వాళ్ళు రాలేదండి. కానీ ఆ సమయంలో అన్నదమ్ములు 2 ఉన్నారంట, వాళ్ళు రాలా. అక్క చెల్లెలు 2 ఉన్నారు, వాళ్ళు రాలా. ఈ భర్త అంటున్నాడు, అంటే భర్త నేను అన్నాను, ఎరా నీకు ఎంతమంది పిల్లలు? 2 కదా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. దగ్గర నేను ఈ ఊరు వచ్చినప్పుడు వచ్చావు, నువ్వు కూడా దగ్గర 20 ఏండ్లు అయింది. 1 సెంటు స్థలం కొనుక్కోలేకపోయావా? 1 సెంటు సంపాదించుకోలేకపోయావా నీ జీవిత కాలంలో? ఈరోజు చూసావని ఏడుతా, ఏం చేయమంటావు అన్నా, ఏం చేయమంటావు? సంపాదించానన్నా, మంచి తాపి మేస్తున్నాడు, సంపాదించానన్నా. నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళని తీసి పెట్టింది, వేలు లక్షలు వచ్చింది. ఈరోజు బాగలేదంటే అందరూ వచ్చి నన్ను పొడుతున్నారు, నా భార్య చచ్చిపోతే. ఆ రోజు నేను చెప్పాను దానికి, ఏ తమ్ముడు రాడే, ఏ అక్కలో ఏ చెల్లెల్లో రారే పరిస్థితి అని చెప్పినా కూడా అది అర్థం చేసుకోలేదు. ఈరోజు నన్ను తప్పంటే అట్టన్నా మీరు అని నాకు సమాధానం చెప్తున్నాడు అతను. దేవుని స్తోత్రం. మీ అందరికి ఒక విషయం చెప్తాను అంటారా, మీకు తినటానికి లేకపోతే 2 రోజులు 3 రోజులు పస్తుండండి. దయచేసి ఎవరు కూడా ఉన్న స్థలాలు అమ్ముకోమాకండి. నా మాట ఎంతమందికి అర్థమైంది? రేపు మీరు చచ్చిపోతే మీ శవం పెట్టడానికైనా స్థలం కావాలి. తెలుసా మీకు? వాళ్ళ పడ్డ అవస్థ నేను చూసా. ఎంత అవస్థ పడ్డారంటే అంత అవస్థ నాకే కళ్ళ నీళ్ళు వచ్చినాయి. మనిషి చనిపోయే నాటికి 1 గజం, 1 సెంటైన స్థలం లేకపోతే ఎంత ప్రేమలు ఒలకపోస్తున్న వాళ్ళు ఎవరు దగ్గరికి రానిరు. నేను పోయి వాళ్ళకి ఒక దిక్కులేని శవంలాగా శ్మశాన వాటికి దగ్గర పడేసారావని. అప్పుడు చెప్పాను, నేను పేరిచర్లు తీసుకెళ్తాం వద్దానంటే, లేదయ్యా ఇది పరిస్థితి, క్యాన్సర్ పేషెంట్ కదా, ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాం మేము. అంటే తలంత బలగమున్న తలగపోసేవాళ్ళు లేడు అంటారు చూడండి. దిక్కులేని శవంలాగా ఎంగటంపై కాలనీ ఉందిగా, ఆడ భూస్థాపన చేసి వచ్చాం. విపరీతమైన అప్పులు చేసుకొని పాపాల్లోకి దిగేవాళ్ళు కొంతమంది, పాపాలు చేయకపోయినా ఉన్నప్పుడు పీక్కొని చక్కగా ఏం చేస్తారండి, అక్కడ ఇక్కడ పీక్కొచ్చుకుంటారు, డబ్బుల్ని జలసాలు చేస్తారు. అవి కట్టలేక నానా తెప్పలో పడతారు. తెలివైన వాడు ఏం చేస్తాడో తెలుసా? వయసు ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు సంపాదించుకుంటాడు. చేయలేని రోజున, కష్టపడలేని రోజున కూర్చొని ఎంజాయ్ చేస్తాడు. గట్టిగా చెప్పండి. ఒక అతను నా దగ్గరికి వచ్చాడు, అన్న మీ సెల్ ఫోన్ మరీ పాతగా ఉంది అన్న. అది అంటే నేను చెప్పాను, ఇంతవరకు నేను సెల్ ఫోన్ కొనుక్కోలేదయ్యా అన్న. ఇంతవరకు నేను సెల్ ఫోన్ కొనలేదయ్యా, నాకు ఇచ్చారు అంతే. ఇచ్చి నీ వాడుకుంటున్నా. నేను అని కొనాలనుకుంటే ₹1,00,000 సెల్ ఫోను గంటలో తెచ్చుకోగలను. గంటలో ₹1,00,000 సెల్ ఫోన్ తెచ్చుకోగలను నేను. కానీ నాకు భయం, ₹1,000 ఖర్చు పెట్టాలన్న భయం ఈ రోజుకి. ఇది పరిస్థితి. ఎందుకనంటే డబ్బు విలువ నాకు తెలుసు. ఇదే పేరిచర్లలో ₹4 ఛార్జీలకు లేక నేను నడిచి వద్దాం అనుకున్న గుంటూరు నుండి ఇక్కడికి. కాబట్టి అది చాలే అన్న. వాడు అంటున్నాడు, లేదన్నా మంచి ఫోన్ ఒకటి వచ్చిందన్న, 50,000 అన్నా. నేను అన్నాను, ఎట్లా తీసుకురావాలా, నువ్వు ఇస్తావా అన్న. లేదన్నా బజాజ్ ఫైనాన్స్ అన్నా. ఏ ఫైనాన్స్? బజాజ్ ఫైనాన్స్ అన్నా. ఎంత కట్టాలా? మనం ఎంత అన్నా, ఒక 5,000 10,000 కడితే మిగతా వాళ్ళు ఇస్తారన్నా. నెలకి ఎంత పడిద్ది? 4,000 3. నేను అన్నాను, 4,000 3,000 నాకు కరెంటు బిల్లు వస్తుంది. హల్లెలూయా, కరెంటు బిల్లు వస్తుంది, దానికి కట్టుకుంటాం. దేవుని స్తోత్రం. నాకు ఉన్నదే తీసేద్దాం అనుకుంటున్నా ఈ పిల్లల కోసం. ఈ పిల్లలు ఈ మధ్య గొడవాడుకుంటారు ఫోన్ల కోసం. బొమ్మ పెట్టారు. హల్లెలూయా. అందుకు ఉన్నదే తీసేద్దాం అనుకుంటున్నా నేను. ఎందుకనంటే వాటి వల్ల పిల్లల కళ్ళు కూడా దెబ్బతింటాయని నేనే బోధించా. అర్థమైందా? ఈ రోజున వాటికి బలి అవ్వకూడదని నేనే తీసేయాలనుకుంటున్నాను. ఇది పరిస్థితి అని. హల్లెలూయా. మొన్నదాకా పెద్ద అమ్మాయి ఈ ఫోన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది తెలుసా?
పోనిత్తేనే నేను తింటా ఉంటది. ఆ శ్లోకం అనేది చిన్న అమ్మాయి కూడా విన్నదే. పొద్దున అంటుంది, పోనిత్తే బొమ్మలు పెడితే నేను తింటా. పోనిత్తే తింటదంట సీమోనా. హల్లెలూయా. పోనిత్తే తింటా. ఎట్ట పెట్టింది మొహం. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? చెబితే అర్థం చేసుకునే వయసా? ఇప్పుడు ఒకవేళ కొడితే బుద్ధి వస్తుందనే జ్ఞానం ఉందా? నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, నేను గంటలో ఒక ఫోన్ కొనుక్కోగలను. డబ్బు విలువ నాకు తెలుసు. దేవుని స్తోత్రం. నా బట్టలు కొనుక్కొని 8 సంవత్సరాలు నేను, మీకు తెలుసు లేదు, నాకు వాళ్ళు ఇచ్చినే కుట్టించుకుంటున్నాను నేను. నాకు తెలియకుండా స్పర్జను మొన్న 2 జతలు కుట్టించాడు నాకు అన్నమ్మ. ఎందుకంటే ఇస్త్రీ చేసేటప్పుడు చినిగిపోయి ఉంటాయి కదా. 8 ఏళ్ళు నేను బట్టలు కొనుక్కోక, తెలుసా మీకు? హల్లెలూయా. ఎందుకనంటే ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోకపోతే తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఏ తప్పైనా చేయాల్సి వచ్చింది. ఏ తప్పైనా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో చర్చికి ఎందుకు రావట్లేదు మీరంటే, చర్చి తర్వాత సంగతి అయ్యే బాబు, ముందు మేము అప్పులు తీర్చుకోలేక చేస్తున్నాం ఇక్కడ అంటారా లేదా? చివరికి దేవుడు కూడా దూరం అయిపోతాం. కొన్ని స్వరాలు మీ కొంప ముంచుతాయి. జాగ్రత్త. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పొదుపు వ్యసనారితనంగా ఉండకూడదు, కానీ పొదుపు చేసుకోవడంలో తప్పేమీ లేదో. పొదుపు చేసుకోవడం తప్పేముందండి? సోమరి సీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం నేర్చుకోమన్నాడు. ఎందుకన్నాడు సోమరుణ్ణి? ఒకడు ఉండేవాడు, వాడి పేరు నేను చెప్పను, నీ పేరే. హల్లెలూయా. దానియేలే. దానియేలు అన్న పేరే వాడి పేరు కూడా, తాపి మేస్త్రి. తెలుసుగా మీకు? వాడు ఎక్కడన్నా ఒప్పుకొని ఒక 3,000కి 4,000 పని చేస్తాడు. నీకు కూడా తెలుసుగా సీమోనా. దానియేలు తెలియదు? తెలుసు. దేవుని స్తోత్రం. ఆ 3-4 వేలకి ఏం చేస్తాడంటే, డబ్బులు కానీ వస్తే వారం రోజులు కూర్చొని తింటాడు. పనికి వెళ్ళడు. వారం రోజులు కూర్చొని తింటాడు. ఈ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేస్తాడు, అన్న ఏడన్నావు, పనులు దొరకాలని ప్రార్థన చేయండి అన్న అంటాడు. ఈ వారం రోజులు ఏం చేశాడు? ఏం చేస్తా, కొంచెం ఒళ్ళు సహకరించలేదన్న. డబ్బులు చూస్తే సహకరించదుగా. ఇది ఎన్నోసార్లు చెప్పాను, కానీ వాడికి పాపం సహోదరుడికి అర్థం కాల. చీమలు ఏం చేస్తాయి తెలుసా? ఎండ్లాకాలములో కష్టపడి అవి ఏం చేస్తాయంటే ఆహారం మొత్తాన్ని సమకూర్చుకుంటాయి. దేవుని స్తోత్రం. ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. ఆహారాన్ని సమకూర్చుకొని వర్షాకాలంలో మంచు కాలంలో హ్యాపీగా తింటా కూర్చుంటాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. హ్యాపీగా కూర్చొని చాలా సంతోషంగా తింటాయి. అందుకనే సామెతలు అంటాడు, సోమరి చెప్పండి తెలివి నేర్చుకో. హల్లెలూయా. డబ్బు విలువ గ్రహిస్తే అప్పులు పాలవో. డబ్బు విలువ గ్రహిస్తే వ్యర్థంగా ఖర్చు పెట్టం. డబ్బు విలువ గ్రహిస్తే అది లేనప్పుడు అర్థమైంది. నా ప్రియమైన బిడ్డలారా, లేనప్పుడు అర్థమైందండి డబ్బు విలువ. ఈ రోజున డబ్బు కోసం కూడా సాతాను స్వరాలు విని ఎంతోమంది పాపాలు చేయట్లేదా? నేను చాలా ఉన్నాయి నా అనుభవంలో చెప్పాలంటే, మీరు బాధపడతారు. ఇదే ఏరియాలో ఇంకోటి చెప్పాలి మీకు. రోజువారీ అతను ఇంటింటి తిరిగి డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇస్తే ఒక ఆవిడ ఏరియాలో ఎక్కడ ఉందో నేను చెప్పను, నా దగ్గరికి వచ్చింది ఆ వార్త. ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ప్రార్థనకి నాకైతే తెలియదు. రోజువారీ అతను చాలా నీతి కలిగిన వ్యక్తి. ఆమన్న ఒక మాటకే, అక్క నువ్వు నాకు అక్కలాంటి దానివి, నేను ఆ తప్పు అయితే చేయలేను, నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు ఇదని చెప్పి అతను వెళ్ళిపోయి ఏరే వాళ్ళకి చెప్పాడంట, ఇది పరిస్థితి ఇట్లా దయచేసి అల్లదుగా
ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి ఆమెకు మాత్రం డబ్బులు ఎప్పుడు మాత్రం ఏమాక. మొన్న నాకు డబ్బులు ఇవ్వాల్సి వస్తే నేను అడిగినందుకు నేను డబ్బులు కట్టలేను కానీ నీతో తప్పు చేస్తానన్నదంట. ఏమన్నదే? నీతో పాపం చేస్తాను, క్షమిస్తావా అన్నదంట. డైరెక్ట్గా అడిగిందంట. తీసుకునేటప్పుడు తెలియక తీసుకుంటున్నారు కదా, ఆ అప్పు నిన్ను చివరికి ఎక్కడ తీసుకెళ్తుంది? పాపం దగ్గరికి తీసుకెళ్తుంది. ఇవన్నీ మాకెందుకని అంటారా? అవసరం. చాలామంది ఇట్లా బోల్తా పడుతున్నారు. మించిన అప్పులు చెయ్యొద్దు. చేతుల పైకెత్తి గట్టుకలు చెప్పండి. ఇందాక చెప్పే కదా ఒక అమ్మాయి గురించి, ఎందుకే ఈ తప్పు చేశావు, ఎందుకంటే ఎందుకేందే మీరు సంపాదించి పెడితే నేను ఈ గతి పెట్టే దాన్ని కాదు. వాడు తాగి 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 వాడు చచ్చిపోయా, ఎవరో తండ్రిని. ఇప్పుడు నువ్వు నేనే ఉన్నావు. నువ్వేమన్నా కష్టపడి అక్కడ ఇక్కడ ఒక ఎదిగిన కూతురు ఉందే, ఇది పరిస్థితి అని తులమ పొలం వెనకేసావా? నువ్వు వేయలా. నీ చీరలకి, నీ జాకెట్లకి, నీ వెండి బంగారాలకి, నీ జలసాలకి నీ డబ్బు. ఇప్పుడు నేను రేపు పెళ్లి చేసుకోవాలంటే నాకు కట్నాలు బొట్నాలు కావాలంటే ఏం చేయాలి? నాకు వెనకాల అన్నదమ్ములు ఎవరు లేరు. అందుకని ఈ రూట్కి వచ్చా. చచ్చి కూర్చుంది ఇంకా ఆ మాట అంటే. చచ్చి కూర్చుందండి తల్లి. అంటే ఇక్కడ పిల్ల దారి తప్పడానికి కూడా కారణం ఎవరు? తల్లిదండ్రులే. దాని స్తోత్రం. కొన్ని సందర్భాల్లో అంటే అమ్మాయికి పాపం తెలియక ఆ రూట్కి వెళ్ళింది. దేవుడు ఆమెను క్షమించును గాక, మారు మనసు కలుగు చేయను గాక. ప్రాణం పోయినా ఆ రూట్ ఎంచుకోకూడదు, తప్పది. దేవుని స్తోత్రం. ఇక్కడ కొన్ని జరుగుతున్నాయి. ఏ స్వరం వినాలి అంటే మనం దైవ స్వరము వినాలి. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా అలాంటి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఉద్దేశాలు, తప్పుడు మార్గాలను ఎంచుకోకూడదు. ఆ మాట నాకు తెలిసిందండి. ఎట్ట పరిస్థితి అని చెప్పాను. తీసుకునేటప్పుడు అంత ఆతృతగా తీసుకొని ఫ్రిడ్జ్లో అవసరమా నీకు? నీ స్థాయి అంతా బైకులో అవసరమా నీకు? ఉన్న ఏదో పాతదో బాతదో వాడుకోవచ్చుగా. చిన్న సెల్ ఫోన్ చాలదా? 1,150. మీలో కొంతమంది విశ్వాసులు కనీసం ఏమి లేని వాళ్ళు కూడా ఉన్నారు. మీరు వాడే సెల్ ఫోన్ కూడా లేదు నా కాడ. నిజంగా చెప్తున్నా. మీరు వాడేది నిజంగా చెప్తున్నా. నన్ను మా అమ్మగారు ఎప్పుడన్నా ఒక సెల్ ఫోన్ కొని అయ్యా అన్నది పెళ్ళైన తర్వాత. ఇప్పుడు 5-6 ఏండ్లు అయింది. హల్లెలూయా. ఎంతవరకు కొనిలో నేను స్వర్జన్ 2019 నాకు పాత ఒక కొత్త ఇచ్చాడు. ఆ పాతదే అది ఎట్టుందంటే గుడ్డి కన్నులు ఉంటారు చూసారా, పగిలిపోయి. ఆ పాతదే అదే వాడుకోండి అంతే. హల్లెలూయా. ఒక 10,000 20,000 నాది కాదనుకుంటే కొత్త సెల్ ఫోన్ వస్తుంది. అతని దగ్గరే అతనికి ఇచ్చి మళ్ళీ తీసేసా, వద్దు నీకు ఫోన్ అని. అవునా కదా? మామూలు చిన్న ఫోనే ఇచ్చా, వద్దు పాడైపోతారు. దాని స్తోత్రం. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నా అంటే మీ స్థాయి అంతా మేము కొనిలేమా ఏంటి? ఒక 20,000 మాది కాదంటే మంచి ఫోన్లు వస్తాయి. హల్లెలూయా. ఇది నువ్వు తీసుకో, నేను ఇంకోటి కొనుక్కుంటా. అప్పుడేమనాలా? భర్తనేమనాలా? మన స్థాయి అంతా 30,000 40,000 సెల్లు మనకు అవసరమా? గట్టి వర్షం పడితే ఇంకో సూర్యు కిందకి వెళ్ళాలా? గట్టి వర్షం పడితే ఆ 30,000 పెట్టి ఇల్లేదో బాగు చేయించుకుందామే. హల్లెలూయా. కొన్ని పనికొచ్చి లేదా ఒక 20,000 30,000 1,00,000 వెనకేసుకుందాం. పిల్లలు ఎదుగుతున్నారు, ఏదో సమయంలో ఉపయోగపడతాయి అనే జ్ఞానం ఉంటుందా? డబ్బు కనపడే చాలు బొమ్మలకి ఇనుములకి ఖర్చు పెట్టడమే. బొమ్మలు అంటే ఏంటి? ఏది సెల్ ఫోన్లు, టీవీలు, బోబీలు. ఇనుములు అంటే ఏంటి? బైకులు, కార్లు. హల్లెలూయా. తెచ్చుకోవటం, అవి కట్టలేక మళ్ళీ పంపించటం. ఎదిగిన కొలది వదగాలంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎప్పుడైనా మీకు అందరికి ఒక సలహా ఇస్తున్నా ఏనండి. మీరు ప్రశ్న వేసుకోండి. ఒక ఎమర్జెన్సీగా ఒక 20,000 రూపాయల అవసరత నాకు ఈరోజు పడింది.
పడిందనుకో, నేను ఏం చేయాలి? ఇంకా రాలా, వచ్చిందనుకో ఏం చేస్తావు? ఆ ప్రశ్న వేసుకుంటే డబ్బులు వృధా ఖర్చు పెడతారు ఎవరన్నా? నాకు ఇప్పుడు ఒక 10,000 అవసరం అయింది, నేనేం చేయాలి? ఒక 5,000 అవసరం అయింది, ఒక 20,000 అవసరం అయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే పెట్టారా అట్లా ప్రశ్న వేసుకోండి. మీకు ఇంకో చిన్న సలహా ఇస్తున్నా. చిన్న డబ్బాలు అమ్ముతుంటారు, 200, 300 అయింది. ఎప్పుడైనా మీ దగ్గర ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు దాంట్లో వేయండి. దేవుని స్తోత్రం. చేతులు ఎత్తట్లేదా? మా దగ్గర ఎక్కువగా ఉంది, ఒక 100, 200, 500 ఉంది అనుకున్నప్పుడు ఆ డబ్బాలు వేయండి. ఏదో ఒక దినాన అవి మీకు ఖచ్చితంగా అవసరానికి వస్తాయి. నేను అలా చేస్తా, అందుకని చెప్తున్నా మీకు. హల్లెలూయా. నేను పెద్ద పెద్దవి చేస్తుంటా కొన్నిసార్లు. ఇవన్నీ ఎవరో ఇస్తే చేసేవి కాదు. నేను ఎప్పుడన్నా ఒకసారి ఒక 500, 1000 ఒక ఎంతో కొంత వేస్తూ ఉంటా దాంట్లో, ఎవరో తెలియదు. హల్లెలూయా. అవి పెద్ద మొత్తం అయినప్పుడు ఏదైనా దేవుడి మందిరాలకో లేకపోతే ఏదైనా మీటింగులకో ఫంక్షన్లకో దేనికో దానికి దేవుడు దైవ కార్యానికి ఉపయోగిస్తాం. అంటే ఇన్ని ఎట్లా దాటగలుగుతున్నాం అనుకుంటున్నారు మీరు? ఉన్నప్పుడు దుబారు చేయటం కాదు. హల్లెలూయా. ఆ డబ్బాలో వేసేసుకోండి, జాగ్రత్త పెట్టుకోండి, తీమాకండి. అది ఫుల్ అయ్యేదాకా తీమాకండి. ఏదన్నా ఎమర్జెన్సీ అయింది అనుకోండి తీయండి. దాని స్తోత్రం. ఎందుకనంటే అలా చేయటం వలన ఇంకొక వ్యక్తి దగ్గర చేయి చాపకుండా కాపాడిద్ది. అది కాపాడిద్ది ఏదో ఒక రోజున. మా దగ్గర ఉంది ఇప్పటికి డబ్బా, మీకు వెనక్కి చూపిస్తా కావాలంటే రండి. హల్లెలూయా. మనీ షేవింగ్ అనే ఒకటి ఉంటుంది, చిన్న బాక్స్. నేను ప్రతిదీ కూడా పెద్ద పెద్ద ఏదన్నా పెట్టాలన్నప్పుడు కూడా నేను టార్గెట్ పెట్టుకుంటా. నేను ఎగ్జాంపుల్ ఏదైనా దేశాలు వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా మీటింగ్లు పెట్టాలన్నా, లేకపోతే ఏదన్నా జరగాలన్నా ముందుగానే టార్గెట్ పెట్టుకొని అప్పుడు ఒక 500, అప్పుడు ఒక 1000, అప్పుడు ఒక అట్ట అంతే వేసి మర్చిపోతాయి. ఇక ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అన్నప్పుడు దాన్ని తీస్తా బయటికి. దేవుని స్తోత్రం. అది ఎక్కడ పెడతానో పిల్లలకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు, స్వర్జనకు కూడా తెలియదు. తెలుసా నీకు? హల్లెలూయా. ఏమంటాడంటే, నిన్నటిదా డబ్బులు లేవన్నాడు, ఇప్పుడు ఏంది ఇంత కట్ట తీసుకొచ్చాడు అనుకుంటాడు ఇతను. హల్లెలూయా. జాగ్రత్త పడాలి. చేతులు పైకెత్తి గడ్డగలు చెప్పండి. ఉన్నప్పుడు దుబారు చేయొద్దు, లేనప్పుడు అడుక్కొని తినొద్దు. జాగ్రత్త. హల్లెలూయా. 500 కూలి అయితే 300 ఖర్చు పెట్టుకుని 200 వెనకేసుకోండి. 1000 కూలి అయితే 500 ఖర్చు పెట్టుకుని 500 వెనకేసుకోండి. 1500 కూలి అయితే 700 ఖర్చు పెట్టుకుని 700 వెనకేసుకోండి. ఆమేన్. బుద్ధి జ్ఞానం కలిగిన వారు చేసే పనులు ఇవి. అప్పుడు ఇంక రారాజుగా ఎవరిని అడగాల్సిన అవసరం ఏంటి? ఒకళ్ళ దగ్గర పోయి చేయి చాపాల్సిన అవసరం లేదు. అంటే ఇంత తెయ్యమని కాదు, కనీసం రోజుకు 100, నెలకు 3,000 అవుతాయి. అవ్వా సిమోనా, 100 వేసిన 3,000 అవుతాయిగా. దేవుని స్తోత్రం. ఈ జ్ఞానం లేక ఎమర్జెన్సీ వచ్చి పడితే కప్ప ఎల్లు పడి గిలగెళ్తానుకున్నాడుగా, అమ్మో 10,000 లేకపోయినా, అమ్మో 20,000 లేకపోయినా, అమ్మో 2,000 లేకపోయినా ఎందుకు అడుక్కునే పరిస్థితి? ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? జాగ్రత్త పడాలా. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఎమర్జెన్సీ అన్నప్పుడు పాపం ఎప్పుడు అడగడెత్తనం, ఎప్పుడు అడగదేమా. మొన్న ఎవరో పాస్టర్ గారు పాపం నన్ను అడిగాడు. 3 రోజులు బాధపడ్డా నేను. అయ్యా ఒక్క 10,000 ఇస్తావా? కరెక్ట్ శనివారం కల్లా ఇస్తానన్నాడు. ఏంటనంటే వాళ్ళ కూతురు ఎగ్జామ్ కాదు, కాలేజ్ ఫీజు వచ్చిందంట. అంటే ఆయన పాపం ఎప్పుడు అడగడం, కానీ ఆ రోజు నేను ఇవ్వలేకపోయానని బాధ కలిగింది నాకు. దేవుని స్తోత్రం. ఎప్పుడు నోరు జారి నాకు ఇది ఇమ్మని అడగడు. ఆత్మ సంబంధమైన ఏ సేవకులు సామాన్యంగా అడగరు. ఇంకే ఎంతో క్లిష్ట పరిస్థితి వస్తే తప్ప సామాన్యంగా అడగరు. కానీ అట్టా నేను ఆయన తప్పుడు అనట్లేదు. లేదయ్యా 17,000 రూపాయలు ఫీజు కట్టాలి, 7,000 నాకు అడన 10,000 తగ్గింది, అమ్మాయి కూడా 2-3 రోజుల నుండి కాలేజీకి వెళ్ళట్లేదు, టక్కన నువ్వు నాకు గుర్తొచ్చావు అన్నాడు. నువ్వు అడిగినందుకు నాకు బాధ లేదు, కానీ ఇవ్వలేనందుకు నాకు బాధ కలిగింది. ఈ రోజున రాత్రి నేను ఇసుక తోలిచ్చానన్నా. ఇసుక తోలి అని చూసారా? లారీ
రాత్రే కట్టేశాను నేను డబ్బులు, పొద్దున్నే ఫోన్ చేశాడు, అప్పటికే కట్టేసేసా బాలేసుకుని డబ్బులు. హల్లెలూయా. ఇట్లాంటి పరిస్థితి వస్తే ఎమర్జెన్సీ. అందుకని పొదుపు చేసుకోండి, కష్టపడండి. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, చెప్పాలి గట్టిగా. మీరు చాలామంది అనుకుంటారు అక్కడ ఇక్కడ విశ్వాసాలు అన్న కట్టలు ఎత్తున్నారు, అందుకని ఇవన్నీ కొన్నాడు చేశాడని. ఎప్పుడు అట్ట ఏముండదు. ఎవరో ఒక కట్ట ఇచ్చింది లేదు ఇంతవరకు. అదిగో ఉన్నారు వీళ్ళందరితో అంటున్నా. మీరు ఎప్పుడన్నా కట్టలు ఇచ్చారా? ఎప్పుడన్నా ఒక 50,000 కట్టలు ఇచ్చారా? ఎవడి ఇవ్వలా. ఎట్నే పొదుపు చేసుకొని తిని తినక కష్టపడి కొన్న స్థలాలు ఇవన్నీ. ఈరోజు ఒక్క అంగుళం పోవాలన్నా ప్రాణం మీదకి వస్తుంది. ఇంత బాధ. ఎవరో ఏదో కట్టలు ఇచ్చిన ఏమీ లేవు. దేవుని సేవ మీద ఆధారపడి బ్రతుకుతున్నాం అంతే. దాని స్తోత్రం. నిజంగా చెప్తున్నా, ఎవ్వరో ఇదిగో అన్న ఈ పనికి 1,00,000 రూపాయలు ఇస్తున్నామని, ఒక 50,000 ఇస్తున్నా, ఎవరు ఇవ్వాలా ఇంతవరకు చెప్తున్నా. కొన్ని సందర్భాలు ఏదన్నా ఇస్తే ఆ మీటింగ్లు పెట్టేటప్పుడు మీటింగ్లకి ఇస్తారు, ఏదన్నా వాడికి ఇస్తారే కానీ ఇదిగో ఇది ఎన్ని అట్లా చేసామనుకోవడం. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా నేను చేసా. అర్థమైందా? వచ్చినప్పుడు ఖర్చు పెట్టుకొని జాగ్రత్త చేసి, చేతులు కూడా కంట్రోల్గా ఉండాలండి. డబ్బు వచ్చిందని కొంతమంది చేతులు బైక్ మార్చో పోదాంపా, బైక్ మార్చు. ఇప్పుడు మాకు ఒక బైక్ ఉంది, 2011లో తీసుకున్నా. అంటే ఎన్ని సంవత్సరాలు అది? 14 ఏండ్లు. ఎన్ని ఏండ్లన్నా? ఇప్పుడు మనకు వాడు ఉన్నాడు, చర్చికి వస్తుంటాడు నర్సాపేట. వాడు ఇప్పటికి ఎన్ని బైకులు మార్చుంటాడు వాడు. ఎవరో నీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే. గట్టిగా చెప్పండి. మళ్ళీ రేపు పొద్దు నుంచి అంటుంటాడు, అన్నా నాకు ఇది అప్పు అన్నా, అది అప్పు అన్నా అని. ఆ రకంగా బైకులు మారుతా, కార్లు మారుతా ఉంటే అట్రా. సహోదరుడా, ధన స్తోత్రం. మొన్నదంతా తీర్చేసుకొని ఆ తర్వాత ఏదైనా కొనుక్కో. ధన స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏదైనా పొదుపు చేసినా దేవునికే నేను ఎక్కువ ఖర్చు పెట్టా. నిజంగా చెప్తున్నా, దేవుని కొరకు. ఇప్పుడు ఇందాక చెప్పా కదా, కనీసం ఒక 10,000 పెట్టేంతవరకు నేను సెల్ ఫోన్ కొనిలేకపోయా. అర్థమైందా? దాన్ని ఏమంటారు, భాగస్వామికి 10,000 రూపాయలు. 6 ఏండ్లు అయితే పెళ్ళయి ఇంతవరకు ఒక్కడ కూడా కొనిలేదంటే నేను ఎంత జాగ్రత్త పడుతున్నానో మీరు అర్థం చేసుకోండి. కొనిలేక కాదు, వాళ్ళకు కూడా కష్ట సుఖాలు తెలియాలని. గట్టిగా చెప్పండి, కష్ట సుఖాలు తెలియాలని. అర్థమైందా? ఓ దుబారుగా అయ్యి అని ఏమీ అట్టేముండదు. ఎందుకంటే ఆమె కూడా నేర్చుకుందిలే. ఇప్పుడు నేను ఏ రూట్లో వెళ్తానని ఆమె కూడా పొదుపు నేర్చుకుంది. ఎందుకంటే నా ప్రియమైన బిడ్డ జాగ్రత్త పడాలి. హల్లెలూయా. జాగ్రత్త పడాలి. నాకు మళ్ళీ రేపు మీటింగులు పెట్టాలని అనుకుంటున్నాం, పెద్ద మీటింగులు. ఒక 4 రోజులు ఈ పెరిచర్లో. ఇప్పటి నుండి వస్తుంది ఆలోచన, పెద్దగా పెడదామని. దాని స్తోత్రం. పెరిచర్ల కానీ లేకపోతే ఏములూరుపాడు కానీ, నా టార్గెట్ అంతా ఏములూరుపాడు మీదే ఉంది. ప్రభు చిత్తం అయితే అక్కడ పొలాల్లో పెట్టాలి, ప్రభు రాకడ వరకు అక్కడే పెట్టాలి అనే ఒక ఆలోచన ఉంది. హల్లెలూయా. ప్రార్థన చేయండి. ఎందుకంటే అక్కడ పొలాలు ఉన్నాయి, అన్ని సంఘాలకి సెంటర్ అవుతుంది అది. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే పొలాలకు వెళ్ళాలి, ఏం లేవు. ఎడన పెట్టాలన్నా కూడా అన్ని ఇరుకులు, ట్రాఫిక్లు, అవి అని తలనొప్పి. దాని కొరకు ఇప్పటి నుండి ప్లాన్ చేస్తున్నా, ప్రభా ఏం చేయాలని. ఇట్లా ఒక ఆలోచన అనేది ఉండాలని మీకు చెప్తున్నా. లేదంటే సాతానుడు మిమ్మల్ని మోసం చేస్తాడు. ఏం చేస్తాడు? అది కొను, ఇరికెత్తాడు. ఇది కొనుక్కో, అది కట్టలాక తలనొప్పి. ఇప్పుడు కొంతమంది చూడండి, వాహనాలు కూడా తెచ్చుకొని కట్టలేకపోతే వాళ్ళు వచ్చి ఎవరో ఫైనాన్స్ వాళ్ళు వచ్చి లాక్కొని పోతుంటారా, కార్లు బైకులు పీక్కొని పోతుంటారు. చూడండి, అన్న నా బైక్ పోకుండా ప్రార్థన చేయన్నా. పోకుండా ప్రార్థన చేస్తారు, కట్టకపోతే తీసుకెళ్తారు. దేవుడు వచ్చి ఆపుతాడు. అయింది అక్కడ. దేని స్తోత్రం. జాగ్రత్త చేసుకొని స్థాయికి తగ్గట్టు బ్రతికితే అలాంటి వాళ్ళకి ఇచ్చే రోజు ఒకటి వస్తుంది, అప్పుడు ఇస్తాడు అన్నీ మీకు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలు, ఇచ్చే రోజు వస్తుంది. అప్పుడు ఈ ఇల్లులు కట్టేటప్పుడు కూడా కొంతమంది అప్పులు తెచ్చుకుంటారు. తీరా ఇల్లు మొత్తం పోద్ది, ఇక ఇల్లు అంతా అప్పులకి వెళ్ళిపోరు. అందుకని మనము దైవ స్వరానికి
మాత్రం ప్రాముఖ్యతనివ్వాలి. దైవ స్వరం వినాలి అంటే దైవ సన్నిధిలో మనం ఎక్కువ టైం గడపాలి. ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను, చదవండి. హల్లెలూయా. ఇప్పుడు మోషే 40 పగళ్ళు 40 రాత్రులు ఎక్కడున్నాడు? సీనాయి పర్వతం మీద ఉన్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు మోషే మాట్లాడింది తక్కువ, దేవుడు మాట్లాడింది ఎక్కువ. దేవుని స్తోత్రం కలుగును గాక. మోషే మాట్లాడింది తక్కువ, దేవుడు మాట్లాడింది ఎక్కువ. అంటే ఎక్కువగా దేవుడు మాటలో వినపడాలి, దైవ స్వరం మనకి వినపడాలంటే మనం దైవ సన్నిధిలో ఎక్కువ సమయం కూర్చోవాలి. అప్పుడు మనం మాట్లాడేది తక్కువ అవుతుంది, దేవుడు మాట్లాడేది ఎక్కువ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మీ ఇళ్లలో ప్రార్థన చేయడానికి మీకు కుదరదు, ప్రార్థన చేసుకుందాము అని అట్లా మోకాలు ఉంచుతారా? ఎవరో అసలు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు. మందిరం దగ్గరగా ఉంది మీకు కొంతమందికి, రోజు వచ్చి 1 గంట ప్రార్థన చేసుకోండి. మీ పనులన్నీ ముగించుకొని ఒక టైం పెట్టుకోండి. లేదు పనికి వెళ్ళారు అనుకోండి, పని లేని రోజున వచ్చి ప్రార్థన చేసుకోండి. దైవ సన్నిధి దగ్గరగా ఉంది, చక్కగా అన్నాలాగా ప్రార్థన చేయండి. కొంతమందికి దగ్గర లేదని చాలా బాధపడుతున్నారు. అమ్మో మందిరం దగ్గర లేకపోయినని బాధపడుతున్నారు చాలామంది. ఇక్కడ మోషే 40 దినములు 40 రాత్రులు 40 పగుళ్ళు ఏం చేశారండి? రాత్రులు గడిపినప్పుడు దేవుని సన్నిధిలో అతడు ఏ రకమైన ప్రార్థన చేశాడు? లోతైన ప్రార్థన. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి గట్టిగా వెళ్ళి చెప్పండి. లోతైన ప్రార్థన. జాగ్రత్తగా రండి. మా కొడుకు ఉద్యోగం సంపాదిస్తున్నాడు, నాకు ఇంకా ఏ దిగులు లేదు. జకరయ్య అన్న, 2 కొడుకులు లైన్లో పడ్డారు, వాడు ఒక 20, ఈడు ఒక 20, 40,000 వస్తున్నాయి అని ఈ విధమైన సంపాదనలను బట్టి మీరు ప్రార్థనలో వెనకబడిపోతే దైవస్వరం కోల్పోతారు. మోషే 40 రాత్రింబవళ్ళు దైవ సన్నిధిలో ఉంటే మోషేతో దేవుడు ఇది మాట్లాడినో అది మాట్లాడినని ఈ టాపిక్ ఎక్కువ ఉంటుంది నిర్గమాకాండంలో. అంటే ఎక్కువ ఎవరు మాట్లాడుతున్నారు? దైవ సన్నిధిలో ఎక్కువ గడిపే వారితో దైవ స్వరం ఎక్కువ వినపడిద్ది. దాని స్తోత్రం కలుగునగాక. మీకు కొన్ని సందర్భాలలో పనులు బిజీ, వ్యాపారాలు బిజీ, ఉద్యోగ వ్యవహారాలు బిజీ ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు నిర్ణయించుకోండి, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళను, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళను, కొన్ని గంటలు దేవుడితో గడపాలి. హల్లెలూయా. భర్త లేకపోతే కుమారులు వాళ్ళు తెచ్చి కట్టలు ఎత్తుంటే అమ్మగారు లెక్కేసుకుంటా కూర్చుంటుంది ఇక్కడ ప్రార్థన చేయకుండా. ఆ డబ్బు చూడగానే ఇక ప్రార్థన రాదు. ఆ డబ్బు చూడగానే ప్రార్థన రాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆకాశమందో నీవు తప్ప నాకెవ్వరున్నారు. ఎప్పుడు అన్నీ పోయిన తర్వాత. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మీరు ఎంతగా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో అంతగా మీకు దైవస్వరం వినబడిద్ది. దేవుడు ఏం చెప్తున్నాడు, నాతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? నిన్న ఈ వారంలో నాకు జపాన్ మీటింగ్ వచ్చింది. జపాన్ వెళ్ళాలి, జనవరి 15వ తారీఖు నా మీటింగ్ టోకియో రాజధానిలో. నేను వెళ్ళాలా లేదా అని ప్రార్థన చేసుకుంటున్నాను. నాకైతే వెళ్ళాలని ఉంది. ఆ పాస్టర్ గారికి 2 రోజుల తర్వాత చెప్తాలే అన్న. నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు అంటున్నాడు వెళ్ళొద్దు అన్నాడు. దేవుని స్తోత్రం. వద్దు అన్నాడు. ఎందుకు వద్దన్నాడు నాకు అర్థం కాదు. నేనేమనుకుంటున్నానంటే కొనేయి, కట్టుకునేయి, తినేయి, మీటింగ్లు పెట్టుకునే అన్నీ ఇక్కడే ఉంటాయి. నా ఆశ ఒకటే, ప్రపంచం మొత్తం ఒక రౌండ్ వేయాలని. దేవుని స్తోత్రం. ప్రపంచం మొత్తం. మనసులో ఏం బాధ కలుగుతుంది ఇక్కడ? వచ్చిన అవకాశం పోగొట్టుకుంటున్నానే. ఎందుకంటే జపాన్లో వాక్యం చెప్పడం అంటే సామాన్యమైన విషయం
కాదు. యెరూషలేము, ఇజ్రాయెల్, దుబాయి, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా పోవటం దగ్గర దగ్గర వెళ్ళి రావచ్చు. జపాన్ అంటే దగ్గర 8 గంటల ప్రయాణం విమానంలో, 8-9 గంటలు. జపాన్ కానీ అమెరికా కానీ ఇట్లాంటి దేశాలకి వాక్యం చెప్పడానికి అవకాశం వచ్చిందంటే సామాన్యమైన విషయం కాదు. కానీ దేవుడు ఎందుకు వద్దన్నాడు? ఒకవేళ నేను దేవుని సన్నిధిలో కనిపెట్టకపోతే నా మనసు ఏం చేస్తుంది? ఇచ్చే డేట్లు అంటది. దేవుని స్తోత్రం. అప్పుడు దీన్ని బిడ్డలారా, దేవుడు వద్దన్నాడు. ఎందుకనో ఆగిపోయా. అయ్యా నేను రాలేనులే అన్న. గట్టిగా చెప్పండి. దానిలో అన్న అనుకుంటున్నాడు, ఒక్కసారి నన్ను నెట్టకూడదా వెళ్ళొచ్చేది అని. దేవుని స్తోత్రం. ఒకసారి నన్ను పంపి అన్నా అని. ఇల్లు ఇబ్బంది ఏం లేదు. కానీ అక్కడ కప్పలో ఏమంటారు, కప్పలో కుక్కలు కూడా పెడతారు, తినాలి. అటైతే కప్పలో కుక్కలో, కుక్క మాంసం, కప్ప మాంసం, తేలి మాంసం, కోతి మాంసం, ఒక మనిషి మాంసం తప్ప అన్నీ పడతాయి కడుపులో. పాము మాంసం కూడా. పోతా ఎర్రగొండయ్య గారిని తీసుకెళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా ఇప్పుడు అది నేను దేవుని దగ్గర గడపకపోతే దేవుని స్వరం వినపడేదేనా? మోషేతో దేవుడు ఎక్కువసేపు మాట్లాడాడంటే ఆయన సన్నిధిలో. ఈరోజు మీరు దైవ సన్నిధిలో ఎక్కువ సమయం కూర్చొని అప్పుడే తినబెట్టలారా, అయ్యా మా ఆయన ఎందుకు మారట్లా, నా పిల్లలు ఎందుకు మారట్లా, మేమెందుకు ఇంత అగాధంలో పడిపోయాం అని అడగండి. నిజంగా దేవుడు మీకు చెప్పకపోతే నన్ను అడగండి. మీకు ఏదో ఒక విషయం చెప్పకపోతే నన్ను అడగండి. ఒక సహోదరుడు నల్లబాడు హోసన్న మందిరానికి వెళ్తే ఒక సహోదరుడు ఎవరో చెప్తే మొన్న నన్ను కలవాలని వచ్చారు. వాళ్ళు అన్న ఎట పరిస్థితి ఇది అని అంటే, నాకు సేవ పిలుపుందన్నా అది ఇది అని అన్నాడు. సరే చెయ్యి అన్న. నాకేం అర్థం కావట్లేదు అన్నా అది ఇది అని అంటే, 3 రోజులు ఏ పని పెట్టుకోకుండా, ఏ వ్యాపారం చేయకుండా 3 రోజులు మీరు ఉపవాస ప్రార్థనలో ఉండండి. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు డైరీ పెన్ను పక్క పెట్టుకోండి. మీ పట్ల దేవుని చిత్తం సంపూర్ణంగా దేవుడు తెలియపరుస్తాడు. అది రాసుకొని మళ్ళీ నా దగ్గరికి రండి అన్న. 3 రోజుల ఉపవాసాలుండి దేవుడు బయలుపరిచినవి, కళలు, దర్శనాలు, వాక్యము ఇవన్నీ రాసుకొని నిన్న భార్యాభర్తలు వచ్చారు. వాళ్ళు పోయేటప్పుడు ఒక మాట అన్నారు, ఇప్పుడు మా పిలుపు మాకు స్పష్టత అయింది. నేను స్తోత్రం కలుగును గాక. మా పిలుపు మాకు స్పష్టత అయింది అని చెప్పారు. అంటే 3 రోజులు దేవుని దగ్గర గడపబట్టే కదా అసలు దైవ చిత్తం ఏంటో తెలిసింది. ఏదో కాసేపు ప్రార్థన చేసి మాకేం అర్థం కావట్లేదు ఏంటి, గొప్ప కార్యాలు దేవుడు చెయ్యాలనుకుంటున్నా నువ్వు ఉండట్లా ఉపవాసాల్లో, నువ్వు దేవుడి దగ్గర గడపట్ల. ఇప్పుడు మోషే లాంటి గొప్ప నాయకుడు కూడా 40 రోజులు సీనాయి పర్వతం మీదకి ఎందుకు రమ్మన్నాడు దేవుడు? ఎన్నో విషయాలు అతనికి తెలియపరచడానికి. ఇప్పుడు మన సీనాయి పర్వతం అంటే ఏంటి? దైవ సన్నిధి. కూర్చోవాలి. అసలు ఏంటి ప్రభువా ఈ అనార్థాలకి, ఈ సమస్యలకు అన్నిటి కారణం ఏంటి నాకు అర్థం కావట్లా అని దేవుని దగ్గర కనిపెడితే, అక్కడ మోషే మాట్లాడింది తక్కువ, దేవుడు మాట్లాడింది. ఈ రోజున నా పిల్లల పట్ల, నా పట్ల, నా కుటుంబం పట్ల నీకు ఒక ప్రణాళిక ఏంటి ప్రభా? నాకేది దిక్కు తోసట్లేదు ప్రభా, ఏం అర్థం కావట్లేదు నాయన, ఎవరి సలహా కూడా నాకు మ్యాచ్ అవ్వట్లేదు, నువ్వు నాకు చెప్పు ప్రభు అని దేవుని దగ్గర అడగండి. హిజ్కియా మొర్ర పెట్టగా దేవుడు తన చిత్తమంతయో తెలియపరచను. హల్లెలూయా. దేవుని దగ్గర అడగండి, కనిపెట్టండి, అప్పుడు నీకు స్వరమైన పడిద్ది. దాని స్తోత్ర. ఎక్కడ కనిపెడితే? అజ్ఞానంగా ఉన్న వాళ్ళకి మనం చెప్పలేము. అందుకే వాక్యం చెప్తుంది, నరపుత్రుడా నీవు, యేస్కేలు 2:2, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు, చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడుతాను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి.
నరపుత్రుడా నీవు ఎలా నిలబడాలి? 2 రోజులు కేటాయించు. హాస్పిటల్లో ఉంటావు ఒక వారం రోజులు. రోగాలు వచ్చినప్పుడు హాస్పిటల్లో వారం రోజులు ఎందుకు ఉండేది? 2 రోజులు దేవుడి దగ్గర ఉండు. పెళ్ళిళ్ళు పేరంటాలని 2-3 రోజులు ముందే పోతారుగా. ఒకరోజు దేవుడి దగ్గర గడుపు. అంటే ఇక్కడ మంచి జరిగే వాటి కొరకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు, మంచి జరిగే కార్యాలకి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకరోజు నువ్వు, నీ భర్త, పిల్లలందరూ వచ్చి కూర్చోండి మందిరంలో, అడగండి దేవుణ్ణి, సాయంత్రం దాకా అడగండి, లేకపోతే నైట్ కూడా ప్రార్థనలో కూర్చోండి. దేవుడు తెలియపరుస్తాడా? తెలియపరచడా? ఖచ్చితంగా తెలియపరుస్తాడు. మన దేవుడు మాట్లాడే దేవుడా, మాట్లాడనే దేవుడా? మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయువు, చెట్టువు నీవు కాదనేదో పాత పాట ఒకటి ఉండేది. మాట్లాడే దేవుడే కదా. సరిపెట్టుకుంటున్నావా? ఈ లైఫ్ జాలే, ఇంక ఇది జాలే. నో, నీకు ఉన్నతమైన ఆ మధ్య ఒక అమ్మాయి క్రికెట్లో ఆస్ట్రేలియా మీద గెలిచింది, జెమీమా అని ఇది పేరు. ఆ అమ్మాయి ఒక క్రిస్టియన్ అవటం వల్ల ఎన్నో మంచి ఛాన్సులు వస్తే రాకుండా చేశారంట. మీ నాన్న ఒక మత మార్పిడి చేసే పర్సన్ అని చాలా అవమానపరచబడింది. చాలా ఛాన్సులు వచ్చాయి. ఒకరోజు ప్రభా, నేను చిన్నప్పటి నుండి ఈ క్రికెట్ అంటే చాలా పిచ్చి నాకు. దీంట్లో నేను కోచింగ్ తీసుకున్న, తర్పిదయ్యాను. ఇప్పుడు ఆడే సమయంలో నాకు ఈ ఆటంకాలన్నీ ఎందుకు వస్తున్నాయని రహస్యంగా చాలా ఏడ్చేదంట. ఎందుకనంటే నన్ను రానికుండా కొంతమంది దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయి. ఇదేనంటే దేవుడు మాట్లాడిండట, ఈరోజు నిన్ను అడ్డుకునే వాళ్ళందరూ ఒక దినాన ఘనపరిచే రోజు వస్తుంది, అప్పటి వరకు కనిపెట్టు అన్నాడంట. నేను సాక్ష్యం అదే చెప్తుంది. మోడీ గారు ముందు చెప్పింది, ప్రధానమంత్రి ముందు. మోడీ గారు అడుగుతున్నాడు, నువ్వు గెలవగానే జీసస్ వల్ల ఈ విజయం వచ్చిందని చెప్పావు కదా, ఎందుకు అలా చెప్పావు అని అడిగాడు మోడీ గారు. మండి ఉంటుంది మనోడికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతే కదండి, మండి ఉంటుంది. యేసయ్య గురించి చెప్పింది ఏందా అని ధైర్యంగా చెప్తుంది. నాకు యేసయ్య ముందు చెప్పాడండి, కొన్ని గేమ్స్లో నన్ను రానిలేదు, నేను క్రిస్టియన్స్నని, కానీ కృపగల దేవుడు నాకు ఆ రోజు చెప్పాడు, ఏదో ఒక రోజు ప్రపంచమే నిన్ను ఇలా చూసే రోజు వస్తుందని చెప్పాడు. ఆ సమయం కొరకు నేను ఎదురు చూస్తూ రోజు ప్రార్థన చేస్తూ కనిపెట్టాను. ఈ రోజున ప్రపంచ దేశాలు నన్ను ఇలా చూస్తాయి. గట్టిగా చెప్పండి. దేవుడు గొప్ప విషయాలు ఇస్తాడు. ఆ విషయాన్ని దేవుడు ఎప్పుడో తెలియపరిచాడు కదా. ఆ తెలియపరిచిన విషయం కొరకు ఇన్ని రోజులు ఏం చేసింది? కనిపెట్టుకొని ఎదురు చూసింది. మనం కూడా దేవుడి దగ్గర కనిపెట్టుకొని అడగాల, నా లైఫ్ ఏంటి ప్రభా, నా లైఫ్ ఏంటి, నా వెనకాల నా తల్లిదండ్రులకు బ్యాక్గ్రౌండ్ లేదు, నా తల్లిదండ్రుల స్థాయి అంత గొప్పది కాదు, అంత ఎంకరేజ్ చేయట్లేదు. ఉన్నతమైన ఆలోచనలతో నీవు దేవుని దగ్గర కనిపెడితే, ఒక దైవజనుడు అన్నాడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు కనిపెట్టు, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు. చెప్పండి అన్నమాట. దేవుని కొరకు, దేవుని దగ్గర గొప్ప కార్యాలు కనిపెట్టాలంట మనం. అలాగే దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టాలి. దాని స్తోత్రం. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమైంది? ఆయన సన్నిధిలో కనిపెట్టి ఆయన ఏం చెప్తున్నాడో ఆ స్వరానికి మనము లోబడినప్పుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దైవ సన్నిధిలో కొన్ని నిమిషాలు మనం కనిపెడదాం. ఈ రోజున పిట్టల స్వరాలు వింటే నీ జీవితం, నీ ఆత్మీయత, నీ కుటుంబం, సంఘాలు కూడా పాడైపోతాయి. అలా కాకుండా పావురు స్వరం అనబడుతున్న పరిశుద్ధాత్మ స్వరానికి నువ్వు లోబడితే, నా ప్రియదేని బిడ్డలారా, నీ జీవితం ఎవరు ఊహించని విధముగా, ఊహించని స్థాయికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. అందరూ అలా మోకాళ్ళొంచి కొన్ని నిమిషాలు కనిపెట్టండి. ప్రభా, మోషే 40 దినములు
40 రాత్రులు నీ సన్నిధిలో నాయన పచ్చి ఉపవాసం, ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. 40 దినములు దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. కనిపెట్టినప్పుడు దైవ స్వరం వినపడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్వరం వినపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ స్వరము మీ జీవితాలను కడుతుంది. దైవ స్వరము మీ జీవితాలను బాగు చేస్తుంది. దైవ స్వరము మిమ్మల్ని ఊహించని ఆత్మీయ శిఖరములు అధిరోహించేటట్టు చేస్తుంది. దేవుని సన్నిధిలో కనిపెట్టు. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. నీ స్వరము నాకు వినబడాలి. నీ స్వరము నాకు వినబడాలి. స్తోత్రం. నాయనా, పెట్టల స్వరాలు నేను వినకూడదు ప్రభా. పావుర స్వరము నేను వినాలి ప్రభా. అయ్యా, సాతాను స్వరం నేను వినకూడదు. నిత్యము నీ స్వరం వినాలి. నీ స్వరం ప్రకారం నా జీవితాన్ని కట్టుకోవాలి. నీ స్వరం ప్రకారం నా జీవితాన్ని కొనసాగించాలి. నీ స్వరం నాకు వినపడాలి. నన్ను చక్కగా నిలబడమన్నావు. నన్ను చక్కగా నిలబడమంటున్నావు. నీ సన్నిధిలో నీ చక్కగా నిలబడాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధిలో నీ చక్కగా నిలబడాలి. ఈరోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి, పెట్టల స్వరాలు నీ జీవితాన్ని పతనం చేస్తాయి. పెట్టల స్వరాలు ప్రభువుకి దూరమయ్యేటట్టు చేస్తాయి. పెట్టల స్వరాలు దేవుని ప్రణాళికలో నుండి, దేవుని ఉద్దేశాల్లో నుండి తప్పిపోయేటట్టు చేస్తాయి. దేవుని స్వరము నిన్ను ఆత్మీయంగా స్థిరపరుస్తుంది. దేవుని స్వరము నిన్ను ఆయనకి సమీపస్తురాలుగా ఆయన స్వరము నిన్ను చేస్తుంది. దేవుని స్వరము ఆత్మీయ శిఖరాల్లో నిన్ను స్థిరపరుస్తుంది. దేవుని స్వరము నిన్ను చక్కని మార్గంలో నడిపిస్తుంది. దేవుని స్వరము నీకు ఆలోచన ఇస్తుంది. దేవుని స్వరము సరైన మార్గములో నిన్ను నడిపిస్తుంది. దేవుని స్వరము నీ విరోధులు, నీ శత్రువులు నిన్ను ఘనముగా గొప్పగా చూసే విధముగా దేవుని స్వరం నిన్ను నిలబెడుతుంది. దేవుని స్వరము గొప్ప విజయములను నీకు వరింపచేస్తుంది. దేవుని స్వరము పడిపోకుండా, చెడిపోకుండా, తప్పిపోకుండా నిన్ను కాపాడుతుంది. దేవుని స్వరము నీ భక్తిని, ఆత్మీయతను నిత్యము రెన్యువల్ పునర్ప్రారంభించి ఓ నవనూతనమైన కోణములో దిశగా నిన్ను నడిపిస్తుంది. ఆ స్వరము నీకు వినబడాలి అంటే మోకరిల్లి, ప్రభువా నీ స్వరము నేను విందునుగాక, నీ స్వరానికి నేను లోబడుదునుగాక. ఆ స్వరానికి అవ్వ ఆదాములు లోబడక పతనావస్థకు దిగజారిపోయారు. ఆ స్వరానికి సాంసన్ లోబడక అభిషేకమును కోల్పోయి బంధించబడి అంధుడుగా మారి దేవునికి అవమానకరముగా తన జీవితాన్ని ముగించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దేవుని స్వరానికి లోబడని సొలొమోను అన్య కార్యాలు చేయాల్సి వచ్చింది. దేవుడు పలుమార్లు దర్శించి వెళ్ళే మార్గం తప్పని చెప్పినా గ్రహించలేకపోయాడు. ఈ రోజున దైవ స్వరం నీకు వినపడుతుంది. పావుర స్వరం వినపడుతుంది. ఆ స్వరానికి లోబడతావా? ఆ స్వరం నీకు వినపడాలంటే నువ్వు చక్కగా నిలబడాలి. ఆ స్వరం ప్రకారం నువ్వు జీవించాలి అంటే గొర్రె వలె దీన మనసు కావాలి. గొర్రె వలె
తగ్గింపు జీవితం కావాలి, గొర్రె వలె లోబడే మనసు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి, కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి. నీవు దేవుని స్వరం ఇందువు గాక.